ఎంతటి మొనగాడైనా, ఎంతటి మొరటోడైనా కన్న కూతురు ముందు చిన్నపిల్లోడైపోతాడు. కన్న తండ్రి ఎప్పుడు పిల్లల చేతుల్లో ఆట బొమ్మ అయిపోతాడు. ఇది నిత్య సత్యం, యూనివర్సల్ ట్రూత్. నటరాజు మాస్టర్లో పాప వచ్చింది ఈరోజు, లక్ష్య పాప. క్యూట్గా ఉంది, క్యూట్గా మాట్లాడింది. వాళ్ళ తాత పట్టుకొని వచ్చిండు, నీతు గారి ఫాదర్ అంట. సో వాళ్ళు వచ్చారు, చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ ఈరోజు మొత్తం ఫ్యామిలీ ఎపిసోడ్ కింద పెడితే ఎంత ముద్దుగా ఉండేది. మాట్లాడదాం ఫ్యామిలీ ఎపిసోడు అంటే యాక్చువల్లీ ఓన్లీ పాప వచ్చేది మాత్రమే చూపించారు. మిగతా వాళ్ళ పేరెంట్స్, మిగతా వాళ్ళ ఫ్యామిలీ వచ్చేదంతా రేపటికి పెట్టారు. ఒక చిన్న పాయింట్ చెప్పి కంటిన్యూ చేస్తా. ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా నిన్న నీళ్లు పోసుకునేది ఉంది చూసిరా, లోటతోటి నీళ్లు పోసేది, పెద్ద లోట, చిన్న గిలాస్, దానికంటే చిన్న గిలాస్, ఇట్లా గ్లాసులు పెట్టారు కదా, పెద్ద సైజు చిన్న సైజు. ఆ ప్రాసెస్ నిన్న స్టార్ట్ అయింది. భానుజాను వాళ్ళది నిన్న ఒక ముక్క అయిపోయింది. భానుజాను తర్వాత మిగతా నలుగురు ఈరోజు పెట్టి, ఆ నలుగురు ఒక్కొక్కరికి నీళ్లు పోసుడు, వాళ్ళతో పంచాయతీ పెట్టుకున్నదంతా పెట్టేసి లాస్ట్లో ఒక్క బిట్టు ఇది ఫ్యామిలీది వచ్చేస్తున్నారు. ఇంకా అంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి సర్ప్రైజులు ఉన్నాయి అనగానే ఫస్ట్ ఫ్యామిలీ కింద నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ, అదే పాపని నీతు వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఇది వచ్చేది చూపించారు, సంతోషం. కానీ చిన్న కరెక్షన్ చేసుకుంటే, అంటే నిన్న జానుబాను ముక్క నిన్న వేయకుండా ఉంటే, నిన్నటి ఎపిసోడ్లో జానుబాను నీళ్లు పోసేది అది వేయకుండా, నీళ్లు పోసే ప్రాసెస్ ఈరోజు ఎపిసోడ్లో స్టార్ట్ అయిపోయి ఉంటే మొత్తం ఈ నీళ్లు పోసే ప్రాసెస్, లోటతో నీళ్లు పోసే ప్రాసెస్ ఈరోజు అయిపోయేది. రేపు కంప్లీట్గా ఫ్యామిలీ ఎపిసోడ్ ఉండేది. ఎట్లుండేది? డెడికేటివ్ ఫ్యామిలీ ఎపిసోడ్ ఎంత మంచిగా ఉండేది. ఆ ఎపిసోడ్కి పేరు వస్తుంది, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మేము ఈటీవీలో సకుటుంబ సపరివార సమేతంగానే ఒక ఈవెంట్ చేసినాం అప్పట్లో. నేను అందులో నా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, డబల్ హెడ్. అది ఫ్యామిలీ ఎపిసోడ్, సకుటుంబ సపరివార సమేతంగా. అది మొత్తం ఫ్యామిలీ ఎపిసోడ్. ఇప్పటికీ దానికి వ్యూవర్షిప్ ఉంటుంది. ఇప్పటికీ అది ఈటీవీలో ఎప్పుడు ఆ ఈవెంట్ టెలికాస్ట్ అయినా కానీ చాలామంది చూస్తారు. ఎందుకంటే కుటుంబం అనేది ఉంటుంది కాన్సెప్ట్. ఇప్పుడు మనకి 1 వీక్ మొత్తం కూడా బిగ్ బాస్లో ఫ్యామిలీస్ వస్తాయి, ఫ్యామిలీ వీక్ కింద ఉంటుంది. అట్లా ఉండాలి. కానీ ఇవాళ ఒక లొల్లి పంచాయతీల ఎపిసోడ్లో సడన్గా లాస్ట్లో గింతంత ముక్క నటరాజ్ మాస్టర్ వాళ్ళ కూతురు వచ్చింది, లక్ష్య పాప చాలా క్యూట్గా మాట్లాడింది, చాలా మంచిగా ఉంది. మరి ఆ బిట్ అట్లా వేస్తే ఎవడు చూస్తాడు? ఎవరికి ఇంట్రెస్ట్ వస్తుంది? సపరేట్ ఫ్యామిలీ ఎపిసోడ్ ఉంటే సపరేట్గా చూసుకుంటారు కదా. ఏందో విచిత్రం. ఎడిటింగ్లో ఇష్టం ఉన్నట్టు చేస్తారు. నాకైతే ఈ క్రియేటివ్ టీం నాకేం ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి ఎడిటింగ్ కథ ఇదంతా. నిన్న జానుబాను ముక్క వేయకుండా అది అక్కడికే కట్ చేసి 40 నిమిషాల ఎపిసోడో 50 నిమిషాల ఎపిసోడో పడేసుకొని ఆ ముక్క తీసుకొచ్చి ఈరోజు వేస్తే ఈరోజు పాపది ఈరోజు రాకుండా రేపు వచ్చేది. కంప్లీట్గా రేపు ఎపిసోడ్ మొత్తం ఫ్యామిలీకి పెట్టేటోళ్ళు. ఖతర్నాక్ ఉండేది. మళ్ళీ రేపు ఫ్యామిలీ ఎపిసోడ్లో ఇంత ముక్క ఏది కలుపుతారు. ఇంత చిత్ర విచిత్రంగా ఉంది అబ్బా ఎడిటింగ్. అవన్నీ పట్టించుకుంటే నాకు అవన్నీ అర్థమవుతుంటాయి కాబట్టి చికాకు వస్తుంది. సరిపోన్లే. అయితే ఈరోజు ఆ పంచాయతీ అంతా చూపించారు. లాస్ట్లో ఒక్కటి మాత్రం ఫ్యామిలీ చూపించారు. నటరాజ్ మాస్టర్ చిన్న పిల్లోడు అయిపోయాడు. వాళ్ళ పాప గురించి ఎప్పుడు మాట్లాడినా కానీ చిన్న పిల్లోడు అయిపోతాడు, ఏడుస్తాడు, బాగా ఎమోషనల్ అవుతాడు, ఓవర్ ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే హీ ఈజ్ లైక్ దట్. ఆయన అసంటోడు, బాగా ఎమోషనల్ అయిపోతాడు. ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అయ్యే పర్సన్. ఇక కూతురు ఎమోషన్ అంటే ఇంకా ఎక్కువగా రియాక్ట్ అయ్యే పర్సన్. నటరాజ్ మాస్టర్ని ఎలిమినేట్ చేయకుండా ఉంచింది అంటే ఆయన దగ్గర నుంచి వచ్చే కంటెంట్, దాంతోపాటు పాపది కూడా మెయిన్ పాయింట్ అవుతుంది. సో చాలా అంటే బాగా ఏడ్చిండు, షివర్ అయిపోతాడు మనిషి. సో ఆ ఏడ్చిన విధానంగానే, ఆ ఎమోషనల్ అయిన విధానంగానే చాలా క్యూట్గా అనిపించింది. ఆయన పాప వచ్చినప్పుడు డ్యాన్స్ ఒకటి పెట్టిరు. ఎందిరా కాశీ గడుసు పిల్ల, శివ కాశీ పెంకి పిల్ల, ఎవరిది అనే పాటకి ఆ డ్యాన్స్ చేసినప్పుడు కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి అని చిన్నారి తల్లి అని ఇట్లా పాటలు వేస్తుంటే కూడా మంచి ఎమోషనల్గా అనిపించింది. లేక కలిగిన పాప, అంటే ఏండ్ల తర్వాత పుట్టిన పాప. అఫ్కోర్స్ వాళ్ళ కెరీర్ గురించి పక్కన పెట్టుండొచ్చు ఫ్యామిలీ అనేది. కానీ ఆ తర్వాత మనకి బిగ్ బాస్ టైంలోనే ఆమె ప్రెగ్నెంట్గా ఉండడం, ఆ తర్వాత ఆమె సీమంతం ఫంక్షన్ అట్లాంటివన్నీ చేయడం, ఆ తర్వాత పుట్టిన పాప ఎంత ఎమోషన్ ఉంటుందో తెలుసు కదా మనకి. సో వచ్చింది, బాగుంది. సరే, దానికంటే ముందు పంచాయతీలు జరిగినాయి, దాని గురించి మాట్లాడుకుందాం. లాస్ట్లో పాప వచ్చినప్పుడు క్యూట్గా మాట్లాడిన 4 మాటలున్నాయి, అవి కూడా మాట్లాడేసుకుని క్లోజ్ చేసుకుందాం. అండ్ ఈరోజు ఆ లోటలతో నీళ్ళు పోసే పంచాయతీల మహేష్ అండ్ శాండ్రా వర్సెస్ భానుజానుకు జరిగిన దానిలో కొత్త డిస్కషన్స్ ఉన్నాయి. మిగతాదంతా కూడా నార్మల్గా పాత పాయింట్సే, అన్నీ రిపీటెడ్ డిస్కషన్ పాయింట్సే. నటరాజ్ మాస్టర్ నీతు వర్సెస్ కళ్యాణ్ వసంతి జరిగింది. సో అదొక టాపిక్ ఉంది. అండ్ మహేష్ అండ్ శాండ్రా వర్సెస్ భానుజాను మళ్ళీ గట్టిగా జరిగింది. సో అదొక టాపిక్ మెయిన్గా ఉంది. మిగతా అన్నీ కూడా సరదాగా అయిపోయినాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏంటంటే అంటే హీరో వీళ్ళని కొట్టుకొని కామెడీని చంపేసినట్టుగా అన్నట్టు ఇక్కడ ఈ టోటల్ దానిలో ఏంటంటే కళ్యాణ్ వసంతి భానుజాను వాళ్ళిద్దరు కలిసిపోవడం వల్ల, అండ్ వాళ్ళు వీళ్ళకి సెకండ్ పోయడం వల్ల, వీళ్ళు వాళ్ళకి సెకండ్ పోయడం వల్ల ఫస్ట్ ప్లేస్ అనేది ఎటుపోయిందంటే నూకరాజ్ ఆసియా వాళ్ళకి వెళ్ళిపోయింది. వీళ్ళని అనుకోవడం వల్ల నూకరాజ్ ఆసియా వెళ్ళిపోయింది. ఇక్కడ కుమ్మక్క అయిపోయింది. అది మహేష్ అండ్ శాండ్రా, నటరాజ్ మాస్టర్ నీతు ఒకటైపోయారు. నూకరాజు ఆసియా సపరేట్ జోన్లో. ఇక్కడ ఉంది ఏంటంటే వీళ్ళిద్దరు ఒకటైరు, వాళ్ళిద్దరు ఒకటైరు, నూకరాజు ఆసియా వాళ్ళు సపరేట్ అయిపోయాడు, వాళ్ళకి ప్లేస్ అయిపోయింది అన్నట్టు. అట్లా ఉంటుంది వెరైటీగా చూసినాం. వీళ్ళు అంటే పిల్లి కొట్టుకుంటే
ఎలకొచ్చి కోతొచ్చి రొట్టెత్తుకపోయింది అనేది ఒకటి ఉంటుంది చూడు, ఆ టైప్లో ఉంటుంది అన్నట్టు. సరే మాట్లాడుకుందాం, గమ్మతుంటే ముచ్చట. నిన్న జానుబాను చూసారు కదా, జానుబాను పెద్దలోట ఎవరికి పోసిండు? నూకరాజు ఆసే వాళ్ళకి పోసిండు. ఇప్పుడు కళ్యాణ్ వసంతి వాళ్ళు పెద్దలోట ఎవరికి పోస్తారు? నూకరాజు ఆసే వాళ్ళకి పోస్తారు. దించు మక్కి దించు దించు. ఎందుకు బ్రెయిన్కి స్ట్రెయిన్ ఇవ్వడం? సింపుల్గా ఆల్రెడీ జరిగిన ప్రాసెస్ని జరిగినట్టే కంటిన్యూ చేస్తే మనకేమొచ్చింది? ఆ ప్రక్రియని యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ పైన ఏముంటే కింద దించేసిండు అంతే. చూడు, ఫస్ట్ ప్లేస్ నువ్వు జానుబానోళ్ళు నూకరాజు ఆసే వాళ్ళకి పెద్ద లోట తీసుకుపోయి నీళ్ళు పోసిరు, అయిపోయిందా? సెకండ్ లోట ఎవరికి పోసిరు? జానుబానోళ్ళు కళ్యాణ్ వసంతికి పోసిరు. ఇప్పుడు కళ్యాణ్ వసంతి వాళ్ళు సెకండ్ లోట ఎవరికి పోయాలి? జానుబానుకు పోయాలి, అంతేనా? ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, అయిపోయింది. థర్డ్ లోట జానుబాను వాళ్ళు ఎవరికి పోసారు? నటరాజ్ మాస్టర్ అని నీతు వాళ్ళకి పోసారు. అంటే దాని తర్వాత చిన్న సైజు గ్లాసు ఎవరికి పోసారంటే నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్ వాళ్ళకి పోసారు. వీళ్ళు ఎవరికి పోస్తారు? నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్ పోస్తారు. ఫైనల్ చిన్న లోట, అన్నిటికంటే చిన్న లోట ఎవరికి పోస్తారు? మహేష్ అండ్ శాండ్రాకి పోసారు వాళ్ళు. వీళ్ళు ఎవరికి పోతారు? మహేష్ అండ్ శాండ్రా మిగిలిరు, మహేష్ అండ్ శాండ్రాకి పోస్తారు. అంతే, గవే పాయింట్లు, రిపీట్ క్యాసెట్ వేసి కథం అయిపోయింది. కానీ జానుబాను వర్సెస్ మహేష్ శాండ్రా గట్టిగా పంచాయతీ జరిగింది, వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ జరగలేదు. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాం. మహేష్ శాండ్రా వర్సెస్ జానుబాను జరిగినప్పుడు డిస్కషన్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నేను ఇదివరకు అప్పుడు చెప్పిన. అరే కానీ ఈ మహేష్ ఏంది గప్పుడొక తీరు మాట్లాడిండు, గిప్పుడొక తీరు మాట్లాడిండు. బాను చెప్పేది రాంగే, కానీ బాను చెప్పిన పాయింట్ ఇదివరకు మహేష్ చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు మాట మార్చేసిండు ఏంది, మళ్ళీ ఏంది అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు తిమ్మిని పంపించేసింది ఏంది అన్న ఫీలింగ్ వచ్చిందని నేను అప్పుడు అన్నా. సో అది ఈరోజు డిస్కషన్లోకి వచ్చింది. అసలు అది డిస్కషన్ పాయింట్ అవుతుందని నేను అనుకోలేదు, ఈరోజు వచ్చింది డిస్కషన్లో. ఐ ఫెల్ట్ భలే మనం కరెక్ట్గానే గెస్ చేసినాం, అయితే అతను మాట మార్చింది నిజమే అయితే అన్న ఫీలింగ్ వచ్చింది. సరే మాట్లాడుకుందాం. అండ్ సింపతి గేమ్ అనేది అయితే క్లారిటీ వచ్చిందబ్బా, అగైన్ మళ్ళీ క్లారిటీ వచ్చింది. అండ్ ఇంకోటి చెప్తున్నా, శాండ్రా గారు నోరు తెరిచి మాట్లాడలేదు చాలాసార్లు, వాళ్ళు పెద్దగా మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడకపోవడమే వాళ్ళకి ప్లస్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి మాట్లాడితే కనుక వాళ్ళు బీభత్సమైన నెగిటివ్ అయ్యేది, అందరికంటే నెగిటివ్ వాళ్ళే అయ్యేది. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ అంటే వాళ్ళకి చిన్న సిచ్యువేషన్ని ప్రతిదాన్ని ఎమోషనల్గా తీసుకోవడం తప్ప, అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మిగతా వాళ్ళంతా దొంగలు, అంటే మిగతా వాళ్ళంతా వేస్ట్ అన్న సెన్స్లో ఉన్నారు తప్ప వాళ్ళకి సిచ్యువేషన్తో సంబంధం లేదు. వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అవుతారు అంతే ప్రతిదానికి. అండ్ వాళ్ళు ఆల్వేస్ రైట్ అన్న ఫీలింగ్ తోటి అవతలని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారనే క్లారిటీ కూడా వచ్చింది. శాండ్రా గారు కనుక ఫస్ట్ నుంచి మాట్లాడుంటే కనుక పెద్ద నెగిటివ్ అయిపోయేది. మహేష్ చాలా వరకు మ్యానిపులేట్ చేసి క్యాలిక్యులేట్ చేసి ఏదో ఒక రకంగా ఏదో పాజిటివిటీలో ఉన్నట్టుగా ఉన్నాడు, కానీ ఆయన కూడా ఇంతంత ట్రిగ్గర్ అయితే ఏదేదో అవుతాడు, ఆగమాగం అవుతాడు మనిషి, అంత ఎమోషనల్ అయిపోయి ఊగిపోయి అంటాడు. శాండ్రా గారు కూడా అంతే, ఇద్దరు దొందు అన్నట్టుగా ఇద్దరికి భలే సెట్ అయింది అబ్బా. ఇద్దరు సేమ్ కైండ్ ఆఫ్ నేచర్స్, సేమ్ యాటిట్యూడ్, సేమ్ ఫీలింగ్స్, సేమ్ ఎమోషన్స్, సేమ్ ట్రిగ్గర్ అవడాలు, సేమ్ యాంగ్జైటీ, సేమ్ కథ, సేమ్ కాకన. అండ్ మాటలు జారేటట్టుగా కూడా ఉన్నారు శాండ్రా గారు, కొంచెం అటు ఇటు అయితే. కానీ ఇక ఏదో దేవుని దయ లక్కీలీ వాళ్ళకి మాట్లాడే స్కోప్ కానీ అవకాశం కానీ రాకపోవడం వల్ల వాళ్ళు బచాయించారు అన్న ఫీలింగ్ వచ్చింది. మీకు కూడా అదే ఫీలింగ్ వచ్చిందా? ఎందుకు ఇంతకన్నా చెప్తున్నావు అంటే చెప్తా, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్పింది రాంగ్ అనిపిస్తే మీరు దానికి ఏదైనా పాయింట్ పెట్టేది ఉంటే కింద కామెంట్లలో పెట్టండి. అఫ్ కోర్స్ అయిపోయిన పెళ్ళికి డప్పు ఇప్పుడు గుర్తున్నట్టు ఉందట్రా, నాకు అదే ఫీలింగ్. సరే, కళ్యాణ వసంతి వాళ్ళు లోటలు తీసుకోవడం స్టార్ట్ అయింది. ఫస్ట్ నూకరాజు ఆసే వాళ్ళకు పోసి అలకలు గొడవలు కామన్, ప్రతి కపుల్లో కామన్. అవి లేకపోతే అసలు కపులే కాదు, ఈ భూమి మీద ఉన్న అన్ని జంటల మధ్యలో పంచాయతీలు అయితే ఇది ఇట్స్ కామన్, రెగ్యులర్. అయితే మీకు కూడా అయినాయి, మీరు కూడా కలిసిపోయారు, నువ్వు కూడా మారుతూ వచ్చినావు. అండ్ ఇన్పుట్స్ అన్ని తీసుకుంటూ నువ్వు మారుతూ వచ్చిన విధానం కూడా చాలా సూపర్ ఉంది. అండ్ ఎంటర్టైన్మెంట్ పరంగా అసలు కంప్లీట్ హౌస్ని మీరు ఎప్పుడు నవ్విస్తూనే ఉన్నారు, ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. యు ఆర్ వెరీ మెచ్యూర్డ్, గుడ్ బిహేవియర్, మంచి కపుల్ మీరంతా కూడా, మంచి లవబుల్ కపుల్ మీరు, వెరీ నైస్, చాలా బాగా ఉన్నారు మీరు, సూపర్ అని చెప్పి వాళ్ళకి యూ డిజర్వ్ 1 అని చెప్పి ఇచ్చారు. సెకండ్ వచ్చి జానుబానుకి ఇచ్చారు. జానుబానుకి పోసి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చాలా బాగా మీరు గ్రాఫ్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. గ్రాఫ్ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అండ్ జాను తగ్గింది కానీ బాను ఎక్కడా తగ్గలేదు. ఫస్ట్ నుంచి కూడా జాను ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్, జాను ఒక యాంకర్ కావచ్చు, టీవీ సీరియల్ ఆర్టిస్ట్ కావచ్చు, ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. కానీ బాను నాన్ ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి అయినా కానీ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యిండు. ఎక్కువగా అందరికీ మీరెవరో తెలియకపోయినా ఫస్ట్ మన వాళ్ళు అనే ఫీలింగ్ వచ్చేటట్టు చేసారు మీరు. అండ్ వైఫ్ విషయంలో మీరు ఎప్పటికప్పుడు స్టాండ్, అంటే వసంతి చెప్తే వైఫ్ విషయంలో బాను ఎప్పటికప్పుడు స్టాండ్ తీసుకునే విధానం కానీ, పాయింట్స్ పెట్టేటప్పుడు మాత్రం అందరికంటే పాయింట్స్ పెట్టేటప్పుడు వ్యాలిడ్ పాయింట్స్ అనిపిస్తాయి, కరెక్ట్గా చెప్తాడు అని అనిపిస్తాయి, గ్రాఫ్ ఎక్కడ దిగలేదు. ఇవన్నిటికీ మీకు సెకండ్ ఇస్తున్నాం అని చెప్పాను. సెకండ్ ఇచ్చిండ్రు ఎందుకు అంటే మరి వాళ్ళు కూడా సెకండ్ ఇచ్చారుగా. కళ్యాణ్ వసంతి వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ ఇచ్చుంటే వాళ్ళు కూడా ఫస్ట్ ఇచ్చేటోళ్ళు తెలుసా. కళ్యాణ్ వసంతి వాళ్ళది ఉంటుంది ఇట్నే, నాకు ఫస్ట్ ఇస్తే ఫస్ట్ ఇస్తా అనుకుంటాడు. సో మూడోది
యాహ్! ఈ సందర్భంలో ఒక విషయం, ఒక మ్యాటర్ చెప్దాం అనుకుంటున్నా. కళ్యాణ్ నెగెటివ్ పర్సన్ కాదు. కళ్యాణ్ అనే వ్యక్తి నెగెటివ్ పర్సన్ కాదు. మ్యానిపులేషన్ చేస్తా ఉంటాడు. అక్కడిదక్కడ సమస్యని సద్దుమణగడానికో, అక్కడిదక్కడ ఏదో ఒకటి తిమ్మిని బమ్మిని చేయడానికో, అక్కడక్కడ మనిషి మారేడుగా చేయడానికో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప నెగెటివ్ పర్సన్ కాదు. మంచోడే. కొంచెం కోపం ఎక్కువ, కానీ ఆ కోపాన్ని కూడా ఎమ్మటే కంట్రోల్ చేసుకుంటాడు. ఆపోజిట్లో మనకేమైనా నెగిటివ్ అవుతుందంటే పొగడడానికైనా ట్రై చేస్తాడు. అవతలని మెచ్చుకోవడానికైనా ఏదో ఒకటి చేసి ఆ మూమెంట్ని దాటేద్దామని చూసే పర్సన్ తప్ప నెగిటివ్ పర్సన్ కాదు. కానీ ఇట్లాంటి యాటిట్యూడ్ అనేది బిగ్ బాస్ లాంటి షోలో నెగిటివ్ అవుతూ ఉంటుంది. అది కానీ గుడ్ పర్సన్ వైజ్గా చెడ్డోడు కాదు, మనిషి మంచోడే. కానీ కొంచెం తిక్కలు చేస్తూ ఉంటాడు, అటు ఇటు మసి మారి అటు ఇటు చేస్తూ ఉంటాడు, ఏదేదో చేస్తూ ఉంటాడు. సో అది నెక్స్ట్ మూడోది. ఇప్పుడు చూడు, పెద్దగా ఆలోచించాలనుకోలేదు. టోటల్ కాన్సెప్ట్ అంతా ఈ లోటల్ పోసి నీళ్ళు పోసి దానికి పెద్దగా ఆలోచించాలనుకోలేదు. ఏంది ఓకే, ఆ పాయింట్ ఒకటి ఉంది, ఈ పాయింట్ ఒకటి ఉంది, జానుభావం చెప్పిన దాని పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకున్నాడు. ఈవెన్ ప్రపోజల్ టైంలో కూడా కొత్తగా డైలాగులు ఆలోచించి చెప్పాలనుకోవడం కంటే అంతకంటే ముందు చెప్పిన వాళ్ళ నుంచి డైలాగులు తీసుకొని చెప్పేసిండు. రెగ్యులర్ డైలాగులు, సినిమా డైలాగులు, అవ్వటి ఇవ్వటి ఏది గుర్తొస్తుంది మాట్లాడేస్తూ ఉంటాడు. ఏది అనిపిస్తుంది మాట్లాడేస్తాడు. అది కాపీ కొట్టిన కొట్టలేదా, రిపీట్ అవుతుందా, వాళ్ళు చెప్పింది నేను చెప్పిన, అవన్నీ సంబంధం లేదంతే. ఆటలలో గట్టిగా ఆడేస్తాడు అంతే. సరే, జానుబానుకి అయిపోయిన తర్వాత మూడో గ్లాస్ వచ్చేసి నూకరాజు ఆశించి నటరా మాస్టర్ నీతో వాళ్ళకి పోసి సెకండ్ ఇవ్వాలి, థర్డ్ ఇవ్వాలి అని కాదు, కానీ సెకండ్లోనే ఉన్నారు మీరు నాకు అని చెప్పి వసంతి అంటది. అంటే సెకండ్ థర్డ్ అని కాదు, కానీ మీరు సెకండ్లోనే ఉన్నారు, సో ఇద్దరిలో ఎవరికి సెకండ్ ఎవరికి థర్డ్ ఇవ్వాల్సిందే కదా అన్నట్టుగా ఇస్తున్నాం అన్నట్టుగా చెప్తుంటే నీతో ఉండి మేము మీకు ఎప్పుడు థర్డ్లోనే ఉంటాంలే, మీకు థర్డ్లోనే. ఇరిటేటింగ్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళని మెచ్చుకుంటే ఆకాశంలో ఉంటారు. వీళ్ళది ఒకటి చిన్నపిల్లల నేచర్ అబ్బా. నటరా మాస్టర్ నీతో వాళ్ళది, వీళ్ళిద్దరిది ఒకటే నేచర్. అంటే ఒకటే నేచర్ అయిపోతుంది జర్నీలో, అట్లా అయిపోతారు. ఎందుకు తెలుసా? వీళ్ళని మెచ్చుకుంటే ఆగరిగా ఆగది. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పిల్లల్ని పిలిచి అరే డాన్స్ చేయరా అంటే ఒక స్టెప్ వేయగానే అబ్బా సూపర్ అని ఇంకా వాడు ఆగాడు, చేత్తడే ఉంటాడు చూడు. ఆ టైప్లో మెచ్చుకుంటే కథం. అదే ఇంతంత ఒక మాట అంటే కథం ఇక మొండి చేస్తారంటే మొండి చేస్తారు. బట్ నువ్వు బై అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అదే మెచ్చుకున్నారంటే కథం అయిపోద్ది, చల్లబడతారు. ఇప్పుడు మహేష్ ఏం చేసిండు, పంచాయతీ పెట్టుకున్న శాండ్రా మంచిగా ఘోరంగా పంచాయతీ క్వీన్ అయినప్పుడు ఘోరంగా పంచాయతీ పెట్టుకుంది. కానీ మహేష్ వచ్చి కూల్ చేసి మీరు తోపు, మీరు సూపర్, మీరు గ్రేట్ అనగానే మేము ఉన్నాం కదా నీకు అంటారు. అట్లా నేచర్. ఏమంటారు, బోలా మనిషే నటన మాస్టర్, బోలా మనిషే. కానీ ఏంటంటే గింతంత ట్రిగ్గర్ చేసినామంటే ఆగం గత్తరు లేపుతాడు, మొత్తం ఆగం చేసేసి పెడతాడు. ఈ బేసిక్గా అందరూ మంచోళ్ళే అబ్బా, మనుషులు అంటేనే మంచోళ్ళు. కానీ ఏంటంటే ఈ ట్రిగ్గర్ అయితే గాయగత్తరలు ఎత్తారు చూడు, అంటే ఒక లిమిట్ ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక పాడు ఉండదు, గుడ్డెత్తి చేనులో పెట్టినట్టుగా పోతూనే ఉంటారు తప్ప ఏది రైటు, విచక్షణ అనేది కోల్పోతారు అన్నట్టు. క్షణిక ఆవేశంలో విచక్షణ కోల్పోవడం అనేది ఉంటుంది చూడు, ఆ టైప్లో ఉంటుంది అంట ముచ్చట. అఫ్కోర్స్ లిమిట్ దాటి ఒకరి మీద దాడి చేయడం అట్లాంటివి ఉండేలే, కానీ అంటున్నా ఓవర్ ద బోర్డు వెళ్ళిపోవడం అనేది ఉంటుంది. సరే, మీకు ఎప్పుడు మీరు సెకండ్గా థర్డే మీకు ఎప్పుడు థర్డే అన్నది. నటరా మాస్టర్ ఉండి ఇంకొకరితో కలిసి ఆడి ఓడించడానికి ప్రయత్నించాను నేను, ఇంకొకరితో కలిసి ఆడి నేను, మీ దగ్గర కొన్ని ఉండొచ్చు, నా దగ్గర చాలా ఉన్నాయి అంటాడు. ఈ సినిమాటిక్ డైలాగులు ఎందుకు? అయితే కలిసి ఆడి ఓడించడం అంటే ఇక్కడ డౌట్, ఆ ఫీలింగ్ రావడానికి కారణం ఏంటి తెలుసా? జానుబాను ఏదైతే పెట్టిండో యాజ్ ఇట్ ఈజ్ ఈయన అదే పెడుతుండు కదా, అప్పుడు ఏమనిపిస్తుంది, కలిసి ఆడినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడనే చిన్న లాజిక్ ఏంటంటే, కళ్యాణ వసంతికి ముందు జానుబాను వాళ్ళు కాకుండా నటరా మాస్టర్ నీతో వాళ్ళు పెడితే కనుక ఒకవేళ ఈయన థాట్ ప్రాసెస్కి సిమిలర్గా అనిపిస్తే యాజ్ ఇట్ ఈజ్గా పెట్టే రకమే కళ్యాణ్ కూడా ఫాలో అయిపోతాడు, గో విత్ ద ఫ్లో అన్నట్టుగా ఫాలో అయిపోతూ ఉంటాడు. రైట్. ఆ తర్వాత మీకు ఎప్పుడు థాట్లోనే ఉంటాం అని చెప్పి ఇరిటేటింగ్ అన్నారు. ఆ తర్వాత నటరా మాస్టర్ ఉండి ఇంకొకరితో కలిసి ఆడడం ఏంటి అని వసంతి, ఓ మై గాడ్ ప్రేమ గురు, ఇది ఎక్కడికో పోతుంది, పర్సనల్గా వెళ్తుంది. మీరు కలిసి ఆడడం అంటున్నారు ఏంటి, కలిసి ఆడడం ఏముంది ఇక్కడ, ఎవరితో కలిసి ఆడుతున్నాం ఏమంటే నీతో ఉండి మీరు ఒకరిని పొగడాలని ఇంకొకరిని కించపరచకూడదు, కంప్లైంట్స్ ఇవ్వకూడదు అన్నట్టుగా చెప్తాను. ఇక్కడ కాదు, యాక్చువల్లీ మొన్న జరిగిన ప్రాసెస్లో ఒకరిని పొగడాలని చెప్పి ఇంకొకరిని కించపరిచిండ్రు అనేది అక్కడ హట్ అయింది వాళ్ళకి. ఆ పాయింట్ ఇక్కడ చెప్పింది. ఏం లేదు అబ్బా, సింపుల్. అదేంటంటే మొన్న జానుబాను వాళ్ళకి పాజిటివ్గా చెప్తూ కొంతమంది ఉంటారు, నేను నీకే ఎందుకు అంటే చెప్తున్నా అంటే, కొంతమంది ఉంటారు మాతోటి మంచిగా మాట్లాడి మా మీద పాయింట్స్ మాట్లాడతారు, కానీ మీకు మా గురించి నెగిటివ్స్ అని తెలిసినా కానీ మా దగ్గర అంటే మా మీద ఆ పాయింట్స్ని యూజ్ చేయాలని మీరు ఎప్పుడూ అనుకోలేదు అని మనం చెప్తారు కదా. నటరా మాస్టర్ నీతు మాస్టర్కి అప్పుడు కాలుతుంది అన్నట్టు. అంటే
ఆ టైంలో డిస్కషన్ అప్పుడు ఆ పాయింట్ కూడా చెప్తాడు. కళ్యాణ్ వసంతి వాళ్ళు అంటారు, మీరు మాతో మాట్లాడి మాకు సజెషన్స్ ఇస్తున్నట్టుండి సడన్గా అవే పాయింట్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు చూడండి, అది నచ్చలేదు. ఇది పచ్చని చెట్టు ఎండిపోయిన చెట్టు ఉందిగా, అక్కడ ఎండిపోయిన చెట్టుకి ఫోటో వేసినప్పుడు నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్ వేసినందుకు ఘోరంగా ఫీల్ అయ్యారు వీళ్ళు. ఎందుకంటే మాకు సజెషన్స్ ఇచ్చి మేమున్నాం ఇట్టుండండి అట్టుండండి అని చెప్పి ఇక్కడ చేస్తే అవే పాయింట్స్ని తీసుకొచ్చి పాయింట్స్ ఇస్తున్నారు జనాలకు అని చెప్పారు, మళ్ళీ మీరే ఆ పాయింట్స్ని యూజ్ చేసుకున్నారు అనేది నచ్చలే వీళ్ళకి. సో ఆ పాయింట్ మీదకి వెళ్ళి ఆ రోజు అన్నారన్నమాట, అంటే మా పాయింట్స్ మా వీక్నెస్ మీకు తెలిసిన దాన్ని యూజ్ చేసుకోవాలని మీరు అనుకోలేదు, అది మాకు నచ్చిందని చెప్పారు అనమాట జానుబానికి. అక్కడ వీళ్ళు ట్రిగ్గర్ అయ్యారు. అది మీరు ఒకరిని పొగడానికి ఇంకొన్ని కించపరచకండి అన్నట్టుగా చెప్పింది. తర్వాత కళ్యాణ్ ఉండి అగ్రెషన్, వర్డ్స్ లూజ్ అవ్వడం అంటే అన్పార్లమెంటరీ ఆర్డరు, కాకపోతే అవతల వ్యక్తి ఫీలింగ్స్ని కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పాను. నటరాజ్ నుండి ఒక మనిషి తప్పు చేశాక తప్పు కాదు అని అంటే అది తప్పు, కానీ ఒప్పుకుంటే తప్పు కాదు. సారీ చెప్పడం 100 మెట్లు దిగినట్టు, అట్లా దిగిండు అంటే వాడు ఎక్కడికో పోయినట్టు అంటాడు. ఇవన్నీ మీరు అనుకోవాల్సిందే మాస్టర్, కానీ అది వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి. ఏంటంటే మీరు సారీ చెప్పినంత మాత్రాన మీ తప్పు కాకుండా పోదు, దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది అట్లా. నెక్స్ట్ నాకు కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి, నాకు సర్కిల్లో ఉంటాను, నేను మంచిగా ఉంటాను, నేను సరదాగా ఉండే మనిషిని. కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి, అవి ట్రిగ్గర్ అయినప్పుడు మాత్రమే కొంచెం గెలికితే, ట్రిగ్గర్ అయితే కనుక నేను గట్టిగా అరుస్తాను తప్ప అసలు నాకు ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు అన్నట్టు ఏదో చెప్పిండు. తర్వాత ఇది ప్రాసెసే నీతు గారు అంటారు, ఇది జస్ట్ ప్రాసెస్ మాత్రం, అంతకు మించి ఇంకేం లేదు అన్నట్టు చెప్తుంది. అండ్ ఆల్రెడీ చెప్పారు గేమ్ సూపర్, ఆల్రెడీ కొంతమంది ఇద్దరు కపుల్స్ చెప్పారు గేమ్ సూపర్గా ఆడతారు, బాండింగ్ సూపర్గా ఉంది, టఫ్ ఫైట్ ఇచ్చారు, అంటే ఇదే కదా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటే, అంతకు మించి ఇంకేం ఉంది ఇక్కడ అంటది. వసంతి ఉండి కోపాల తాపాల గురించే కదా మాస్టర్ అన్నీ వస్తున్నాయి అంటే, కోపాల తాపాల నేను వచ్చినప్పుడు ఆన్సర్ చేస్తా అన్నట్టుగా అన్నాడు. తర్వాత నటరాజ్ మాస్టర్ నుండి గేమ్ ప్రకారంగా ప్రాపర్టీని తన్నడం తప్పు, అదొకటే నేను చేసిన తప్పు అన్నట్టు అంటాడు. అసలు ప్రాపర్టీ మ్యాటర్ అని రాలేదు, అంటే ప్రాపర్టీని తన్నింది డ్యామేజ్ చేసింది అనే పాయింట్ ఫస్ట్ మాట్లాడలేదు, ఆ తర్వాత డిస్కషన్లో వచ్చిందే. కానీ తర్వాత లాస్ట్ అందరికంటే చిన్నది వచ్చేసి మహేష్ శాండ్రా వాళ్ళకి పోస్తారు. బాండింగ్ ఎక్కడో మిస్ అయింది, అంతకుముందు వచ్చినప్పుడు ఉన్న బాండింగ్ ఆ తర్వాత లేదు. బాండ్ క్రెడిట్స్ గురించి ఎక్కువగా డిస్కషన్ చేసిరు అంటే మహేష్ ఉండి అక్కడేం లేదు ఇక్కడేం అంటే నవ్వుతున్నాడు అన్నట్టు, నవ్విండు. వసంత్ ఉండి 8th వీక్లో బాండ్ క్రెడిట్స్ టాపిక్ అనేది మీరే బాగా స్ట్రెస్ చేసిరు, అది దీని గురించి మాట్లాడిరు అంటే, ఇక్కడ బాండ్ క్రెడిట్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మేము మాట్లాడతాం, అండ్ మేమే కదా అందరూ మాట్లాడారు అంటే ఇది చెప్తారు మహేష్. అయితే ఫస్ట్ వీక్ నుండి ఆడిన వాళ్ళని కన్సిడర్ చేసిన, మీకు ఏదో వీక్ ఆఫ్ ఆపర్చునిటీ లాంటివి పెట్టడము, మేము ఫౌల్ చేయడం, నటరాజ్ మాస్టర్ ఫౌల్ చేయడం, మేము ఫౌల్ చేయడం, మిగతా వాళ్ళందరూ ఫౌల్ చేయడం వల్ల మీరు ముందుకెళ్ళడం జరిగింది, లేకపోతే మీరు ఎలిమినేషన్లో ఉండేటోళ్ళు కదా అన్న సెన్స్లో మాట్లాడిండు. అయితే మాకేమైనా మీరు త్యాగం చేసిరా అంటాడు మహేష్, మాకేమైనా త్యాగం చేసిరా, మేము ఎఫర్ట్స్ పెట్టలేదా, మేము వైల్డ్ కార్డ్గా వచ్చిన వైల్డ్ కార్డ్గా వచ్చాం, అవకాశాన్ని నిలుపుకోవాలి కాబట్టి వచ్చిన అవకాశాన్ని నిలుపుకోవడానికి కష్టపడ్డాం, అవకాశాన్ని వాడుకోవాలి నిలబెట్టుకోవాలిలాగా మేము ఉన్నాం, అండ్ బాండ్ ఉంది, రిలేషన్ ఉంది కాబట్టి మా బాండ్ రిలేషన్ వర్కౌట్ అయ్యి మా ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉండి మేము కష్టపడితేనే మేము గెలిచినాం అన్నట్టు చెప్పిండు. ఓకే ఫైన్. ఆ వీక్ గట్టిగానే కొంచెం కింద మీద ఏదో ఒకటి చేసిండ మొత్తానికి మహేష్. అందరికీ టార్గెట్ కళ్యాణ్ అని చెప్పి తిప్పిండట్టు. కళ్యాణ్ ఉండి ఆ దరిద్రుడు నాకు 4th ఇస్తాడు చూడు, కావాలనే 4th ఇస్తాడు అన్నట్టుగా అంటున్నాడు. ఆ దరిద్రుడు అని అన్నది ఏమన్నా మహేష్ అని శాండ్రా వాళ్ళనా ఏమో మరి, కానీ అట్లా అనడం తప్పే, ఆ దరిద్రుడు అని అనడం తప్పే. ఫ్రెండ్లీ వైబ్ ఉంటే అనొచ్చు, ఇప్పుడు నూకరాజు నువ్వు అన్నా కానీ నడుస్తుంది బ్రో, కానీ ఇప్పుడు ఒకవేళ మహేష్ అంటే కనుక తప్పు అవుతుంది, నూకరాజు అని అంటే కనుక ఏం కాదు, ఎందుకంటే మీకు బాండ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి నడుస్తుంది. జానుబాను అనుకున్నా కానీ మీకు ఓకే, మీకు కోఆర్డినేషన్ ఉంది కాబట్టి ఓకే, అది పెద్ద తిట్టి కింద వాడదు. కానీ మీకు ఒక అండర్స్టాండింగ్ లేకపోతే, ఫ్రెండ్షిప్ లేకపోతే దరిద్రుడు అనే మాట చాలా పెద్ద మాట అవుతుంది. అది కళ్యాణ్ భానుతోటి అంటాడు, యాక్చువల్లీ ఫస్ట్ మీ ఇద్దరే ఉన్నారు, నాకు నూకరాజు అండ్ నువ్వు మీరిద్దరే ఫస్ట్ ఉన్నారు అన్నట్టు చెప్తాడు. అక్కడనేమో సెకండ్లో జాను భాను అండ్ నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్ ఇద్దరు ఉన్నారు అన్నట్టు చెప్పిండు. ఇకనేమో ఫస్ట్లో మీరు ఇద్దరే ఉన్నారని చెప్పినట్టే, ఇక నీకు మనసుకి ఏదనిపిస్తే అది చేయాల్సిందే కదా అన్నట్టుగా భాను అంటాడు. ఓకే ఉండొచ్చేమో, నూకరాజు జాను భాను ఇద్దరిట్లలో ఎవరికైనా ఇవ్వచ్చు అన్నట్టుగా అనుకుని ఉండొచ్చేమో, కానీ ఆయన సెకండ్ ఇచ్చింది కాబట్టి నేను కూడా సెకండ్ ఇచ్చిన, ఇంతే ఇచ్చినమ్మా వచ్చింటినమ్మా. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్ వచ్చిరు, అందరి దగ్గరికి పోకుండా ఫస్ట్ మహేష్ అని తండ్రికి పెద్ద గ్లాస్ పట్టుకున్నారు, ఇట్లా అని కళ్యాణ్ దగ్గరికి పోయిండు. అక్కడ నుంచి వెళ్ళి భాను దగ్గరికి పోయిండు. అందరికీ కాలుతుంది, ఆకలి అవుతుంది యాక్చువల్లీ, ఇట్లా పోయిండు. ఆ తర్వాత ఇంకో దగ్గరికి పోయిండు, అక్కడి నుంచి వెళ్ళిపోయి మహేష్ అని శాండ్రా వాళ్ళకి పోసిండు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం మీ ఇద్దరి మధ్యలో చాలా ఇంపార్టెంట్, కపుల్స్ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, మర్యాద ఉండాలి. ఎక్కడా కూడా నువ్వు వైఫ్ని కించపరిచినట్టు మాట్లాడలేదు, అవమానించినట్టుగా మాట్లాడలేదు,
ఎక్కడ కూడా మీరు అన్యోన్యంగా కనిపించారు. గేమ్స్ ఈ రోజు వరకే, గేమ్స్ అనేది ఈ రోజు వరకే ఉంటే రేపు ఉండదు. మళ్ళీ షో అయిపోయిందంటే మళ్ళీ మీ బాండింగ్ మీకే ఉంటుంది. సో మేము ఎలా అయితే ఉన్నామో మీరు కూడా మా రిఫ్లెక్షన్ లాగా ఉన్నారు. మాకు ఒక ప్రతిబింబం లెక్క కనిపిస్తుంది మాకు. లక్క అన్లక్క గేమ్లో అనేది పక్కన పెడితే ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్, ఆ మెయిన్ పాయింట్. అదైతే మీరు అయిపోయారు. అండ్ లక్ ఫేవర్ చేసి ఉండొచ్చు, హ్యాపీ. అంతకంటే ముందు అన్లక్ ఉండొచ్చు, ఇప్పుడు లక్ ఉండొచ్చు. కపుల్స్ ఎలా ఉండాలి అనేది మాత్రమే మ్యాటరు. అది నేను చూసినా మీ ఇద్దరిలో బాండింగ్ బాగున్నదని చెప్పారు. అండ్ ఇక్కడ ఏంటంటే బేసిక్గా మమ్మల్ని రిఫ్లెక్ట్ చేసినట్టు ఉన్నారు అంటే నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్ మధ్యలో కనీసం ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఈవెన్ మహేష్ చాట్రాబాద్ మధ్యలో ఊకి ఇరిటేషన్స్ ఉంటాయి, అట్లాంటివి కూడా ఉంటాయి. అంత బాగుంటారు వాళ్ళిద్దరు. కానీ వాళ్ళిద్దరూ మిగతా వాళ్ళ మీద చూపించే బిహేవియర్ బాగుండదు. ఇద్దరు చూపించే బిహేవియర్ బాగుండదు. వాళ్ళకి కొంచెం ట్రిగర్ అయినంటే ఆగమాగం చేస్తారు. వాళ్ళకి ఏదనిపిస్తుంది వాళ్ళు పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అనిపించిందే నిజం అనుకుంటారు, వినిపించిందే నిజం అనుకుంటారు. కానీ వాళ్ళకి అనిపించిందే కాదు, నిజం ఇంకోటి ఉంది అని వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి అనిపించిందే నిజం, అంతే, ఇంకేం ఉండదు, అంతే. పాయింట్ నెంబర్ 1 వాళ్ళకి అనిపించింది నిజం. పాయింట్ నెంబర్ 2 ఒకవేళ వాళ్ళకి అనిపించింది నిజం కాకపోతే రీడ్ పాయింట్ నెంబర్ 1 వాళ్ళకి అనిపించింది నిజం, అంతే. అగైన్ రీడ్ పాయింట్ నెంబర్ 1 అన్నట్టు రాసుకుంటారు. వాళ్ళు 2 రూల్స్ రాసుకుంటారు, అంతే. మనకు అనిపించిందే నిజం. కానీ అనిపించిందే నిజం ఉండదు. మనం ఒక యాంగిల్లో చూస్తున్నామంటే దాని వెనకాల సైడ్ సేమ్ అట్నే ఉంటుంది అని చెప్పలేం కదా. ఇంకో యాంగిల్లో చూస్తే ఇంకో రకంగా అనిపిస్తుంది అని వాళ్ళు అర్థం చేసుకోరు. మొండి. ఏం చేస్తాం, ఒక్కొక్కరు ఒక్కో రకం అబ్బా. సరే, నెక్స్ట్ నూకరాజు ఆసియా వాళ్ళకి పోసిండు రెండో పెద్ద గ్లాసు తిప్పిండు. అటువంటి నూకరాజు ఆసియా వాళ్ళకి గేమ్ బాగా ఆడారు. ఫస్ట్లో మొరటుగా ఉన్నావు, నాలాగానే ఉన్నావు. అందరూ చెప్పింది విని మెల్లగా మార్చుకుంటూ మీలో ప్రేమని చికరించింది. కపుల్స్ పరంగా చూస్తాను కాబట్టి మీ ఇద్దరు కపుల్ చాలా బాగుంది, వెరీ నైస్ అని చెప్పారు. నూకరాజు ఆసియా వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు లేకుండా, నూకరాజు డామినేషన్ అనేది ఎక్కువగా లేకుండా ప్రేమగా ఉంటే వాళ్ళని మించిన జంట లేదబ్బా. ఎందుకంటే ఆసియా కొండంత బలం నూకరాజుకి. నెక్స్ట్ జాను బాను హై అండ్ లవ్లో మూడోది తీసుకుపోయి కళ్యాణ్ దగ్గర పట్టుకుపోయి అక్కడ మూడోది తీసుకుపోయి జానుకు పోసిండు, జాను బానులకు పోసి హై అండ్ లవ్లో అగ్రెషన్ చూపించినావు నువ్వు. ఇంకోటి ఒక చోట మర్చిపోతే కూడా నువ్వు కోపానికి వచ్చినావు. ఇట్లా 2-3 జాగాలో నువ్వు మీ మిస్సెస్ మీద కోపానికి వచ్చినావు. 2-3 నాకు గుర్తున్నాయి కాబట్టి దాన్ని బట్టి నేను ఇస్తున్నా అని చెప్పాడు. నేను డిసప్పాయింట్ అయినా కానీ ఆమె మీద అరవలేదు. ఆమె మీద ఎప్పుడు నేను అరవలేదు, కోపానికి రాలేదు, తిట్టలేదు. అంటే బాను నువ్వు 100% ఇచ్చినావు. జాను ఎక్కడో కొంచెం బ్యాక్ ఉంది, అందరితో కలవడంలో కావచ్చు, అన్నిట్లో కావచ్చు అని చెప్పారు. ఓకే. ఆ తర్వాత 4 తీసుకుపోయి కళ్యాణ్ వసంతికి పోసి కపుల్గా మ్యాడ్ అంటే పిచ్చి ఉండాలి. కపుల్గా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే పిచ్చి ఉండాలి. పిచ్చి కాదు సార్. ఓకే. ఎవ్రీథింగ్ చూసేదే కదా చెప్పేది. సో తన మీద పెద్దగా ఇదవినవు చూడు మొన్న, అది అందరికీ నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు. సో కనిపించింది, నేను చెప్పాలి కూడా చెప్తున్నా. ఫస్ట్లో బాగున్నావు, చివరిలో ఎందుకో ఎక్కడనో పోయింది అని ఎగ్జాంపుల్ చెప్పడం స్టార్ట్ చేసిన. ఒక రన్నర్ పరిగెడతా ఉండు కరెక్ట్గా రిబ్బన్ని గుద్దేసి వెళ్ళిపోవాలి. కానీ ఆ రిబ్బన్ దాకా వచ్చిన తర్వాత నువ్వు తడపడడం మొదలుపెట్టినావు. నువ్వు అక్కడ దాకా బాగానే ఆడినావు, కానీ అక్కడ అనగానే కళ్యాణ్ ఒకటి చెప్తాడు అబ్బా ఎగ్జాంపుల్. మాకు పెళ్ళి 2 years అయింది. మీకు పెళ్ళైన కొత్తలో కూడా నిన్న ప్రపోజల్ అప్పుడే చెప్పారు. మీరు పెళ్ళైన కొత్తలో కూడా మీరు నీతు అక్కని కొట్టిరు అని చెప్పారు. సో అప్పుడు మీకు బాగా గొడవలైనాయని చెప్పారు. మాకు 2 ఏళ్ళు అయింది పెళ్ళి, ఉడుకు రక్తం, కొన్ని గొడవలు అవుతాయి. అండ్ భూమి మీద ఎక్కడైనా గొడవ కానీ కపుల్ అంటూ ఉండదు, చిన్న గొడవలు అయితేనే ఉంటాయి. మీరు కూడా ఇదంతా చెప్పారు. ఏమో ఫ్యూచర్లో మీకంటే బాగుంటామేమో, జంటగా చాలా బాగుంటామని చెప్పింది. ఇది నాకు భలే నచ్చింది అబ్బా, ఈ పాయింట్ నచ్చింది. అంటే గొడవలు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండరు. అండ్ పెళ్ళైన కొత్తలో 1 yearలో గొడవలు అవుతూ ఉంటాయి, 1-2 yearsలో గొడవలు అవుతూ ఉంటాయి. అండర్స్టాండింగ్కి ఇంకొంచెం టైం పడుతుంది, అడ్జస్టింగ్కి టైం పడుతూ ఉంటుంది. స్టార్టింగ్ ఏంటంటే కొత్తలో ప్రేమలు మాత్రమే చూపిస్తారు, ఆ తర్వాత రియాలిటీలోకి వస్తారు. రియాలిటీలోకి వచ్చినప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. స్టార్టింగ్ అంతా కూడా హనీమూన్ పీరియడ్ లాగా ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం కాంప్లికేషన్స్, రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉన్నప్పుడు అడ్జస్టింగ్కి టైం పడుతుంది. ఆ టైంలో గొడవలు అవుతూ ఉంటాయి. సరే, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో గొడవలు ఉన్నాయి, వీళ్ళకి కూడా గొడవలు ఉన్నాయి. కళ్యాణ్ వసంతి వాళ్ళకి కొంచెం అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఆమె ఇన్స్టాగ్రామ్లో చాలా క్లారిటీగా మేము చాలా బాగున్నాం, మాకు అసలు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు, అది గేమ్ పరంగా ఆయన చూపించిన క్లిప్పులను బట్టి మీరు జడ్జ్ చేయొద్దు అని చెప్పింది. జడ్జి చేసే షోకి పోయి జడ్జి చేయదనడం తప్పు. జడ్జి చేస్తారు, కానీ ఇది మీ రియల్ లైఫ్లో ఎఫెక్ట్ కావద్దు, అంతే. దట్స్ ఇట్. నేను కోరుకునేది అదే. మీ రియల్ లైఫ్కి ఎఫెక్ట్ కావద్దు, అంతే. జడ్జి చేయడానికే ఉంది ఈ షో చూపించేదే జడ్జి చేయడానికి. అదే జనాలు జడ్జి చేయడానికి మీరు వేరు. అక్కడ పోయిన తర్వాత జనాలు జడ్జి చేయదు ఈ క్లిప్ను చూసి అంటే మరి దీన్ని చూసి ఏం చేస్తారు, ఏం చేయరు కదా. చూసి సపరేట్గా ఉండరు కదా. ఇవి జడ్జిమెంటల్ షోస్, ఆడియన్స్ ఓటింగ్ అంటే జడ్జిమెంటల్ షోస్. బిగ్ బాస్ అనేది జడ్జిమెంట్ చేస్తారు, జనాలు జడ్జి చేస్తారు, అంతే. దాన్ని మనమే తప్పు పట్టలేము. అఫ్కోర్స్ మీరు కూడా తప్పుగా ఏం చెప్పలేదు, మీరు ఇట్లా అనొద్దు అట్లా అనొద్దు అని కూడా ఏమనలేదులే, వెరీ నైస్.
అంటే ఆల్రెడీ మీరు 'బిగ్ బాస్' చూసిర్రు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది. కాబట్టి మంచి పోస్ట్ పెట్టిర్రు. అది వెరీ నైస్ నచ్చింది నాకు ఆ పోస్ట్ కూడా నచ్చింది. సో, జడ్జ్ చేసే షో కాబట్టి జడ్జ్ చేస్తారు అంతే. సరే. ఆ తర్వాత ఇక్కడ ఏంటది కపుల్స్ మధ్య గొడవ కామన్ అని చెప్పేసిండ్రు. భూమి మీద మొగుడు పెళ్ళాలన్నప్పుడు కొట్టుకోకుండా ఉండరు. ఇది కామన్ అనగా నటరాజ్ మాస్టర్ పెద్ద స్టోరీ చెప్పిండు. ఏం తెలుసా? పూరి గుడిసెలో ఒక కపుల్ ఉందంట. ఆ కపుల్కి బాండ్ క్రెడిట్స్ అనేలాగా బయట కష్టపడితే వచ్చిన డబ్బులు ఉన్నాయట. ఆ డబ్బుల్ని అంటే లెక్కేసుకునే టైంలో ఏదో చిన్న గొడవ అయిందట. అప్పుడు హస్బెండ్ వైఫ్ తోటి అన్నాడంట, మన గొడవ బయట కినబడద్దు. వైఫ్ అన్నదట హస్బెండ్ తోటి, మన గొడవ పక్కింటోళ్ళకి వినబడుతుంది మెల్లగా చిన్నగా అని చెప్పిందట. అట్లా పక్కింటికి తెలియకుండానే కొట్లాడుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్. అంటే ఊరంతా తెలిసేటట్టు కాదు అని చెప్పిండు అన్నట్టు. అంటే నువ్వు ఊరంతా తెలిసేటట్టు చెప్పినవు, అరిచినవు, 3 రోజులు అట్లున్నావు అన్నట్టుగా చెప్పిండు అన్నట్టు. చెప్తే కళ్యాణ్ నుండి ఒకటే పాయింట్ దొరికింది పట్టుకొని దాన్నే తిప్పుతా ఉండండి, దాన్నే తోడుతూ ఉండండి అన్నట్టుగా ఇప్పుడు దాన్ని పెట్టుకొని తిరగండి ఇంకా అన్నట్టు చెప్పిండు. నీతో ఉండి అగ్రెషన్ అనేది పాయింట్ అదే పట్టుకొని లాగుతలేరా, నటరాజ్ మాస్టర్కి అగ్రెషన్ ఉంది అనే పాయింట్ లాగుతలేరా, అంతే ఇది కూడా అని చెప్పింది. నటరాజు ఉండి ఇంకొక పాయింట్ ఉంది అంటే కళ్యాణ్ ఉండి వదిలే అని చెప్పి వసంతికి చెప్తాడు. వసంతి ఉండి ఇంకొక పాయింట్ ఉందంటది. అంటే నేను మాట్లాడేది ఇంకో పాయింట్ ఉందంటే వదిలే అంటే నేను మాట్లాడనివా నువ్వు అని చెప్పి సీరియస్ అయింది. ఇక్కడ వీళ్ళకు ఒక చిన్న డిస్ప్యూట్ వస్తుంది. బేసిక్గా వసంతి మాట్లాడుతూ ఉంటుంది, కళ్యాణ్ ఏమో మాట్లాడినాడు. గొడవ పెద్దది కావద్దు అన్న సెన్స్లో ఉన్నట్టుగా ఉంటాడు. మళ్ళీ కళ్యాణ్ మాట్లాడుతూనే ఉంటాడు. వసంతికి ఏంటంటే స్క్రీన్ స్పేస్ అనేది ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరిలో మళ్ళీ సపరేట్గా స్క్రీన్ స్పేస్ మీద ఆలోచన ఉంది. సో వసంతి నువ్వు మాట్లాడి తెలియదురా బాబు అన్న సెన్స్లో ఉంది ఆమె. ప్రతిసారి ఆపుతాడు మాట్లాడా యా అగ్రెషన్ అనేది మా తప్పు. మా ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది, అది మా తప్పే. మేమే మీకు పాయింట్స్ ఇచ్చినాం, మా తప్పే. అందరికీ పాయింట్స్ వచ్చింది. ఈరోజు అందరూ కూడా ఫస్ట్ ప్లేస్ నాకే ఫస్ట్ క్లాస్ పోసేటోళ్ళు. ఒకవేళ మొన్న జరగకపోయింటే అంటే అందరూ అవునవును అంటారు. ఫస్ట్ పోసేటోళ్ళు. కానీ మా తప్పే. మా ఇద్దరి తప్పు వల్ల మేము చిన్న గొడవని పెద్దగా చేసుకోవడం వల్ల మేము మాట్లాడుకోకపోవడం వల్ల మేము కూర్చొని సార్ట్అవుట్ చేసుకోకపోవడం వల్ల మీ అందరికీ పాయింట్స్ ఇచ్చిన వాళ్ళం అయినం తప్ప లేదంటే పాయింట్సే ఉండకపోయేది అని చెప్పాడు. అయినా మాస్టర్ మీరు 10 సార్లు వెళ్ళిపోతా అన్నారు, అది తప్పు కదా. రూల్స్ ఇక్కడ అందరూ కూడా తిరుగుతున్నాయి కదా మాస్టర్. మీకు ఇష్టం ఉన్నట్టుగా యాంగర్ చూపించారు, మీరు ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు. మిమ్మల్ని చూసి జనాలు ఏం నేర్చుకోవాలన్నాడు కళ్యాణ్. అనగానే మిమ్మల్ని చూసి జనాలు ఏం నేర్చుకోవాలన్నట్టుగా వీళ్ళు నా భార్యని నేను ఏడిపించలేదు, అదే నేర్పించాను నేను జనాలకని నటరాజ్ మాస్టర్ అంటాడు. ఏడిపించలేదు కరెక్టే. నీతు గారు వచ్చేసి ఇక దొరికిదిగా పాయింట్ వచ్చేసి చెప్తారు ఇది, నన్ను ఏ రోజు మా ఆయన ఏడిపించలేదు. చూస్తున్నారు గాడి, నన్ను ఏ రోజు మా ఆయన ఏడిపించలేదు, నన్ను ఏ రోజు ఒక మాట అని లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నా గురించి ఎప్పుడు తప్పుగా చెప్పలేదు, కొంతమంది చెప్పినట్టు అన్నట్టు చెప్తా ఉంది. అయినా గెలిపించరు. సరే కళ్యాణ్ అండి, జనాలు చూస్తున్నారు, స్టాండ్ తీసుకోవడం తప్ప, స్టాండ్ తీసుకోవాల్సిన చోట స్టాండ్ తీసుకున్నానంతే. ఒక జోకు అది వల్గర్గా ఒక రాంగ్ జోక్, ఒక బ్యాడ్ జోక్కి నేను రియాక్ట్ అయినా, నా మిస్సెస్ కోసం నేను స్టాండ్ తీసుకున్నా తప్ప జనాలు చూస్తున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు చెప్పాడు. మీ దాకా వచ్చి ఉంటే మీరు ఇట్లానే ఆపేటోళ్ళ, మీరు ఇట్లనే చేసేటోళ్ళ అన్నట్టుగా నటరాజ్ మాస్టర్ అంటాడు. కళ్యాణ్ అంటాడు నటరాజ్ మాస్టర్ తోటి. ఆ జోకు నటరాజ్ మాస్టర్ మీద మ్యాక్సిమం నూకరాజు వేయడు. ఎందుకంటే కళ్యాణ్ తోటి వసంత్ తోటి ఆ క్లోజ్నెస్ ఉంది కదా అని వేసేసిండు. అప్పుడు ఈయన కూడా నవ్వుతూ రియాక్ట్ అయ్యేసరికి ఇంకొంచెం కంటిన్యూ చేసిండు. అది డ్రాగ్ అయింది, ఈయనకి కాలింది. సో ఇక ఇదే డన్ జనాలు చూస్తున్నారు, జనాలు తీసుకున్నారు ఏదో అన్నారు, అక్కడికి ఓకే డన్ అని చెప్పి అనుకున్నారు. అన్న తర్వాత కళ్యాణ్ అంటాడు, ఇక గురుగుదా ఉంటాడు అన్నట్టు. 10 మందిని తిట్టి 10 మందిని చీటర్ అని అదని ఇదని మనల్ని కూడా అన్నాడు. పోనీ అక్క బావ అనుకుంటూ వదిలేస్తా వచ్చిన మనల్ని కూడా అన్నాడు. ఇష్టం అన్నట్టు మాట్లాడి వదిలేయరా అని చెప్పి వసంతి చెప్తుంది. హైలైట్ ఏంటంటే వసంతి చెప్తారు పాయింట్ వేది హరి గోవింద గోవింద. నెక్స్ట్ నూకరాజు ఆసియా వాళ్ళు వచ్చారు. జానువానికి సెకండ్ పెద్ద గ్లాసు, రెండో లోట పోసి డే బై డే మీరు గ్రాఫ్ని పెంచుకుంటూ పోవడం కాదు, మెయింటైన్ చేస్తూ వచ్చారు చూడు, అది గ్రేట్. ఒక గోల్డెన్ కప్లో అయ్యేంతవరకు గ్రాఫ్ అలా ఉంది, ఆ తర్వాత ఎప్పుడు దిగలేదు కిందికి. అట్లా మెయింటైన్ చేస్తూ వచ్చారు. కష్టపడితే కానీ స్ట్రాటజీస్ కానీ వర్కౌట్ కావాలి, అన్నీ బాగుంటేనే కానీ అది మెయింటైన్ చేయలేం. మీరు కష్టపడ్డారు, మీకు స్ట్రాటజీస్ కూడా వర్కౌట్ అయినాయి, అందుకే మీరు టాప్ 5లో ఉన్నారు. కాబట్టి జానువానికి రెండో పెద్ద గ్లాసు, కళ్యాణ్కి 3వ గ్లాసు పోసి నువ్వు 2 పర్సనాలిటీస్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్ట్తో బాధపడ్డట్టుగా స్ప్లిట్ పర్సనాలిటీ చూపిస్తున్నావు. ఎందుకంటే నువ్వు హౌస్లో ఒక తీరు ఉంటావు, సర్కిల్ ఆఫ్ లవ్లో ఒక తీరు ఉంటావు. అంటే నాకు ఈ పాయింట్ ఎందుకు నచ్చలేదు. ఎందుకంటే సర్కిల్ ఆఫ్ లవ్లో అందరూ ఇంకో తీరే ఉంటారు. ఎందుకంటే అక్కడ జడ్జెస్ ఉంటారు కాబట్టి మర్యాద కోసం అన్నా సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు బాను ఉంటాడు, మామూలుగా అయితే ఒక మోస్తారుగా ఎంటర్టైనింగ్గా ఉంటాడు. కానీ సర్కిల్ ఆఫ్ లవ్లో విపరీతమైన ఎంటర్టైనింగ్గా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, ఇక మాట్లాడితే నవ్వుతూ ఉంటాడు. అవునా కదా? ఆ బానుని మనం హౌస్లో చూడగలుగుతాం, చూడలేము. అట్లా సర్కిల్ ఆఫ్ లవ్లో ఇంకా చిన్నపిల్లగాడు అయిపోతాడయ్యా కళ్యాణ్.
విపరీతమైన చిన్న పిల్లగాడు అవుతాడు. అట్లా ఒక్కొక్కరు ఒక తీరు ఉంటారు సర్కిల్ ఆఫ్ లవ్లో. ఎందుకంటే జడ్జెస్ని చూసి అక్కడ రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో అదంతా అవుతుంది. అంటే కళ్యాణ్ నుండి ఫేక్ చేయలేదు నేను, నువ్వు అంటున్నావు కదా, నేనేం ఫేక్ చేయలేదు. అండ్ మా ఇద్దరి మధ్య అంటే మీ ఇద్దరి మధ్య గొడవ అయింది, ఆ చిన్న పాయింట్ నాకు చెప్పేస్తే అయిపోయేది, ఆ చిన్న పాయింట్ ఒక్క మాట చెప్తే నేను ఆగిపోయేటోని, అది అంత దూరం కాకపోయేది అన్నట్టు చెప్తే ఓకే నువ్వు అంటున్నావు కదా ఓకే, నేనైతే ఫేక్ చేయలేదు, నాకు అనిపించింది నేను రియాక్ట్ అయినా, నాకు నచ్చలేదు నేను రియాక్ట్ అయినా అని చెప్తాను. సో ఇక తర్వాత మహేష్ అని సండ్రా వాళ్ళకి పోసిండ్రు. 25 బాండ్ క్రెడిట్స్ మీకు కలిసి వచ్చినాయి. మీరు గేమ్ ఆడకపోయినా కానీ ఆ 25 బాండ్స్ క్రెడిట్స్ కలిసి వచ్చినాయి. మొన్న మేము ఆడిన ఫైనల్ బ్యాటిల్ని మీరు ఆడాల్సి వచ్చేది, లేకపోతే మీకు ఆ పాయింట్స్ కలిసి రావడం వల్ల మీరు ముందుకు వచ్చారు. లేదంటే మీరు ఆల్రెడీ మీరు ఫినాలేలో ఉన్నారు కాబట్టి, అంటే మీరు టికెట్ ఫినాలే కొట్టారు కాబట్టి, లేదంటే ఆ 25 బాండ్ క్రెడిట్స్ ఉండగా కూడా మీరు టికెట్ ఫినాలే సారీ ఏంటంటే ఫైనల్ బ్యాటిల్ ఆడాల్సి వచ్చేది. మీరు ఉండేటోళ్ళు లేదు చెప్పలేం కదా అన్న సెన్స్లో చెప్తాను అన్నట్టు. అంటే మ్యాన్షన్లో ఇన్వాల్వ్మెంట్ కూడా తక్కువ ఉంది మీద ఇంకో పాయింట్ కూడా చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే మ్యాన్షన్లో ఇన్వాల్వ్మెంట్ తక్కువ మీద, అసలు వాళ్ళు రారు, వాళ్ళు ఎవరితో మాట్లాడరు, టైంకి తిండి వస్తే తినేసి వెళ్ళిపోతారు, వాళ్ళ సందులో వాళ్ళు ఉంటారు అన్నట్టుగా ఉంటారు. సో మహేష్ ఉండి అది అందరికీ వచ్చింది, ఫెయిర్ ఛాన్స్లు వచ్చినాయి, అట్లా వచ్చింది, బాండ్ క్రెడిట్స్ వచ్చినాయి అంటే మాకేం ఊరికే రాలేదు కదా, మేము సంపాదించుకున్నాం సంథింగ్ ఏదో చెప్పేసి అయిపోయింది. నెక్స్ట్ నూకరాజు ఫస్ట్ తీసుకుపోయి పెద్ద గ్లాస్ తీసుకుపోయి నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్కి పోసి గోల్డెన్ కపుల్ అవ్వడానికి ఎంత కష్టపడరో చూసినాం. ఇద్దరు సపోర్ట్ ఇచ్చి పుచ్చుకోవడం కానీ, స్ట్రాటజీలు అంటే స్టార్టింగ్లో నీతు అక్క భయపడింది, ఫుల్ భయపడింది అక్క. ఆ తర్వాత మీరు చేసిన మోటివేషన్కి ఆమె శివంగిలాగా మారింది. ఆమె శివంగిలాగా మారి ఆడిందంటే దానికి కారణం మీ మోటివేషనే. అగ్రెషన్ మీకు ఉంది, అయితే ఆ అగ్రెషన్ అనేది అందరికీ ఉంది. సో నీతు అక్క మీద మాత్రం మీరు ఎప్పుడు అగ్రెషన్ చూపించలేదు. కంట్రోల్ చేసుకునే విధానం కూడా బాగుంటుంది, అండ్ ఆమె మిమ్మల్ని కంట్రోల్ చేసే విధానం, ఒకవేళ తప్పు అనిపిస్తే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది, ఒకవేళ రైట్ అనిపిస్తే ఆమె కూడా మీతో కలిసి ఫైట్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి కోపంలో మీరు ప్రాపర్టీ అంటే ఇష్టం ఉన్నట్టుగా చేయడము ఇట్లాంటివి చేసినా కానీ తను మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేసింది. మీరు కోపంలో మాటలు వదిలేసిర్రు, అదొకటైతే నెగిటివ్ ఉంది. మీరు కోపంలో ప్రాపర్టీ డ్యామేజ్ చేసిర్రు, అవి కూడా మీ మైనస్లు ఉన్నాయి. కానీ అంతకు మించింది ఏంటంటే ఇక్కడ కపుల్స్గా మీరు సూపర్గా ఉన్నారు అన్నట్టుగా చెప్పింది ఆశ. అయిపోయింది అంతా ఆశ. ఇంకో మాట అయిపోయింది, అందరికీ చెప్తున్నా, మోటివేషన్ టు ఆల్ అన్నట్టు అందరికీ చెప్తున్నా, జీవితం ఉన్నప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి, కింద పడుతూ ఉంటాం, అయినా కానీ భయపడకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళి మనం బయటకు వచ్చేసి చాలా అద్భుతంగా ఉండాలి. మన ఇద్దరి మధ్యలో అంటే కపుల్స్ మధ్యలో గొడవలు లేకుండా చక్కగా ముందరకు పోవాలి, ఇవన్నీ చెప్తుంది అన్నట్టు. అదే మ్యాట్ ఫర్ ఈచ్ డెఫినేషన్ అన్నట్టుగా చెప్తుంది. చెప్పంగానే నువ్వు రాజు ఓకే అని బాగా చెప్తుంది, మంచిగా చెప్పింది. చెప్పంగానే ఇదొక్కటి తీసేయండి ప్రేమగురు, ఇదొక్కటి తీసేయండి అని కూడా పోతాడు. నిన్ను అంటది, మంచిగా అనిపించింది. నటరాజ్ మాస్టర్ టక్కన చిన్నపిల్లలైనా మీరు చాలా బాగా చెప్పారు, నా ఫీలింగ్స్ అన్నీ మీరు ఎక్స్ప్రెస్ చేశారు, వెరీ నైస్ అని పోయి హక్ చేసుకున్నాడు వాళ్ళని. ఫస్ట్ది పోసిండ్రు కదా, లాస్ట్ది పోసి ఇవన్నీ చెప్పిన అనుకో విన్నాడు, మంటరు ఉంటాడు. ఫస్ట్ది పోసిరు కాబట్టి వినేస్తాడు, మెచ్చుకుంటే చాలు ఏ చెప్పినా వినేస్తాడు అంతే. మహేష్ అండ్ సాండ్రా ఫస్ట్ అన్నిటికంటే చిన్నది పట్టుకొని పోయి జానువానికి పోసి మీ బాండింగ్ గురించి చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే మీరు కనబడలేదు అన్నాడు. ఇది టూ మచ్ అబ్బా. సరే కనబడలేదు యాక్చువల్లీ అని చెప్పిండు. జాను ఇంకేం పాయింట్స్ లేవా అని అడిగింది. శాండ్రా ఉండి కలవట్లేదు అనే కంప్లైంట్ స్టార్టింగ్ నుండి ఉంది, భానుగారు మాట్లాడతారు కానీ మీరు రూమ్లోనే ఉంటారు, బయట కనిపించరు అసలు. ఛాలెంజెస్ కూడా మీరు ఆడారు, కొన్నిట్లో గెలిచారు, కొన్నిట్లో ఓడిపోయారు. ఆ గెలిచినవి లక్ వల్ల గెలిచిరా లేదంటే ఎఫర్ట్స్ పెట్టి గెలిచిరా మీకే తెలవాలన్నది. అంటే లక్ వల్ల మీరు గెలిచిరు, ఆ గోల్డెన్ టికెట్ అనేది ఒక మాట అంటుంది కదా జాను భాను వాళ్ళు మహేష్ శాండ్రాకి పోసినప్పుడు అంటుంది అన్నట్టు. ఆ మాటను పెట్టుకొని ఇప్పుడు శాండ్రా టిట్ ఫర్ టాట్ అన్నట్టు చెప్తుంది అన్నట్టు. మీరు కొన్ని గెలిచిరు, మీరు ఎఫర్ట్స్ పెట్టి గెలిచిరా లేదంటే లక్కలో గెలిచిరా అది మీకే తెలవాలి అని చెప్పింది. అయితే కలవట్లేదు అన్న కంప్లైంట్ ఉంది మీ మీద అని చెప్పింది. సరే జాను ఉండి నేను ఒక ఇద్దరితోటే మాట్లాడారు, మిగతా ఎవరితో మాట్లాడలేదు అన్నట్టు అంటుంది. అంటే జాను ఉండి ఇద్దరితో మాట్లాడాను నేను, కాదు ఇద్దరితోటే మాట్లాడలేదు, మిగతా వాళ్ళందరితో మాట్లాడాను. ఆసియాతో మాట్లాడినా, వసంతితో మాట్లాడినా, సోనియాతో మాట్లాడినా, అందరితో మాట్లాడినా. నేను ఇద్దరితోటే మాట్లాడలేదు. ఒకటి అంజలి అక్క, ఫస్ట్ వీక్లోనే మా ఇద్దరికి గొడవ అయింది, అప్పటి నుంచి నేను మాట్లాడలేదు, మాకు సెట్ కాలేదు. ఆ తర్వాత ఫస్ట్ వీక్లోనే జరిగింది, సెకండ్ వీక్లో వచ్చి నీతో ఒకతో గొడవ జరిగింది. ఆ తర్వాత నేను 2 వీక్స్ మాకు గ్యాప్ వచ్చింది, ఆ తర్వాత నేను మాట్లాడినా అని చెప్పింది. మీతో అంటారా మీరు అసలు బయటికి రారు, మీతో మాట్లాడడం లేదు, మీరు ఎవరితో మాట్లాడరు కాబట్టి మీతో మాట్లాడలేదు. అంటే ఇక బాను అంటాడు, మీరు కనబడలేదు అంటున్నారు కదా, మీరు బయటకు వస్తే కనబడుతుంది, మీరు బయటకు రారు కదా అని చెప్పిండు.
శాండ్రా ఉండి బాండ్ క్రెడిట్స్ టాపిక్ 2 టైమ్సే వచ్చింది. అది ఒకటి వాటర్ టాస్క్ పోసిన దానిలో బాండ్ క్రెడిట్స్ టాపిక్ వచ్చింది. మీరేమో అందరు కలిసి బాండ్ క్రెడిట్స్ అని మేమే మాట్లాడినాం అన్నట్టుగా చెప్పారు మీరని. ఆ రెడ్ శాండ్ పోసిన టాపిక్కి పోయింది. ఇక్కడిది చెప్పండి, ఇది చెప్పండి, ఇది ఎందుకు పోసారో చెప్పండి అని చెప్పి వీళ్ళు ఐస్ క్యూబ్ వేసిన దాంట్లో మీరు అందరి దగ్గరికి వెళ్ళి డిస్కషన్స్ పెట్టారు అని అంటది. అసలు ఇది చెప్పండి అంటే కూడా అవే చెప్తుంది ఆమెకి నచ్చిన పాయింట్ చెప్తుంది. ఐస్ క్యూబ్ వేసిన దాంట్లో అందరితో డిస్కషన్ పెట్టినాకనే బాను గాలింది టక్కన. నేను మీతో మాత్రమే మాట్లాడినా ఐస్ క్యూబ్స్ గురించి, మీతో మాత్రమే మాట్లాడినా, ఎవరితో డిస్కస్ చేయలే, ఎవరితో డిస్కషన్ పెట్టలేదు. నేను ఎవరితో మాట్లాడినా మాస్టర్ మీతో మాట్లాడినా, ఐస్ క్యూబ్స్ వాళ్ళు నాకు వేసిరని చెప్పి మాట్లాడినా, కళ్యాణ్ నేను మాట్లాడినా, నువ్వు కూడా నేను మాట్లాడినా అని అంటాడు. ఎవరు కూడా మాట్లాడలే అంటారు. మీరు కావాలనే మళ్ళీ అడిగిన మమ్మల్ని మహేష్ అంటాడు. డైనింగ్ టేబుల్ దగ్గర మీరు ఆ మాట అడిగిరు మమ్మల్ని, మీరు ఎందుకు ఆ స్ట్రాటజీతో? ఆల్రెడీ బాను అడిగిన తర్వాత జాను మళ్ళీ అడిగిరు క్లారిఫికేషన్ కోసం అడిగారు. క్లారిఫికేషన్ కోసం మళ్ళీ అడిగిరు. మీరు మళ్ళీ అడిగిరు, అదే పాయింట్ పట్టుకొని ఉన్నారు, అదే పాయింట్ అడిగిరు, అందరి ముందు అడిగిరు అంటారు. బాను అంటాడు కిందున్న వాళ్ళని తొక్కాలి అంటే తొక్కడం మాకు ఆలోచన లేదని చెప్పి మహేష్ అంటాడు. కిందున్న వాళ్ళతో అదే కాదు, ఇప్పుడు ప్లానింగ్ స్ట్రాటజీ ఏంది? కిందున్న వాళ్ళని దించాలి, మనం మీదకి వెళ్ళాలి అనే స్ట్రాటజీయే మీరు నాకు ముందు చెప్పారు. నేను కూడా అదే పాయింట్ ఉన్నా. సో మీరు ఆ తర్వాత ఏం చెప్పారు? నూకరాజు అట్లా అంటే బాను జాను నూకరాజు ఆసియా ఉన్నప్పుడు మరి నూకరాజుకి వేయాలి కదా అంటే మీరు మిమ్మల్ని ఆపాలి మీ ప్లేస్కి మేము వెళ్ళాలి అన్నట్టుగా చెప్పారు. ఫస్ట్ ఏమో మీరే అట్లా అన్నారు, అతను ఇట్లా అన్నారు. నేను స్టార్టింగ్ అన్న చూసినా మహేష్ ఒక లాజిక్ మిస్ అవుతాడు. మహేష్ స్టార్టింగ్ అంతా ఏం చెప్తాడు తెలుసా? మన కిందున్న వాళ్ళని ఆపితే కానీ మనం ముందుకు పోమని అంటాడు. ఆ తర్వాత ఏమంటాడంటే ఫస్ట్ ఏమంటాడంటే మాకంటే మీదున్న వాళ్ళని టార్గెట్ చేసుకోవాలి, కళ్యాణ్ వసంతిని టార్గెట్ చేయాలి, మీదున్న వాళ్ళని టార్గెట్ చేయాలని. ఆ తర్వాత మీదున్న వాళ్ళని కాకుండా కిందున్న వాళ్ళని టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు కిందున్న వాళ్ళని టార్గెట్ చేయడానికి అంటే మా ప్లేస్ని కాపాడుకోవడానికి అని అంటాడు. నువ్వు అట్లా చెప్పినావు, మళ్ళీ ఇట్లా ఎందుకు మార్చినావు? నా కాన్సెప్ట్ ఇది ఉంది, నీ కాన్సెప్ట్ అది ఉంది, నువ్వు ఎందుకు ఇట్లా మార్చినావు అని చెప్పి డబుల్గా అంటే నువ్వు 2 రకాలుగా మాట్లాడినావు. ఫస్ట్ ఏం అట్లా ఇతను అంటే నేను కరెక్టే ఉన్నా, నేను ఎవరిని టార్గెట్ చేయాలో వాళ్ళని అంటే ఇక్కడ ఒక మాట అంటాడు మహేష్. ఏమంటాడంటే ఒక్క నిమిషం మహేష్ ఉండి ఐ వాంట్ టు సేవ్ మై పొజిషన్, నేను నా పొజిషన్ని సేవ్ చేసుకోవాలని ట్రై చేసిన అంతే, అది నా పాయింట్. మీరు గెలిచారు కాబట్టి మీరు ముందుకు పోయారు, లేదంటే ముందుకు పోకపోయేవాళ్ళు. నా పొజిషన్ని నేను కాపాడుకోవడానికి మిమ్మల్ని ఆపినా అంటే మీరు అట్లని చెప్పలేదు కదా. మీరు టార్గెట్ బిగ్గు, నూకరాజు ఆసియా, నటరాజమాస్టర్ నీతు, బాండ్ క్రెడిట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయాలి, జాను అదే కళ్యాణ్ వసంతి, ఆ తర్వాత నటరాజమాస్టర్ నీతు, ఆ తర్వాత నూకరాజు ఆసియా, బాండ్ క్రెడిట్స్ వైజ్గా చూసుకుంటే అట్లా టార్గెట్ చేయాలని చెప్పారు కదా. నా పాయింట్ ఏముందంటే కింద ఉన్న వాళ్ళని ఆపాలి, కింద ఉన్న వాళ్ళని ఆపి నా పొజిషన్ సేవ్ చేసుకోవాలి. మరి మీరు ఎందుకు మార్చారంటే లేదు నా పొజిషన్ నేను కాపాడుకోవడానికి, లేదంటే అది మీరు గేమ్ గెలిచారు కాబట్టి మీరు ముందుకు పోయారు అంటే మీ స్ట్రాటజీ రాంగ్ అయింది. అంటే రాంగ్ ఎందుకు అయింది? ఇప్పుడు మీరు గేమ్ గెలిచారు కాబట్టి మీరు ముందుకు పోయారు అంటాడు ఎవరు? మహేష్. బాను అంటాడు బాండ్ క్రెడిట్స్ గురించి కాదు, మీరు అనుకున్న ప్లానింగ్ ప్రకారంగా పోతే అది తప్పైనట్టే కదా అంటే లేదు మీరు గెలిచారు కాబట్టి ముందుకు పోయారంటే మీరు ఒకవేళ మెగా ఛాలెంజ్ ఆడితే మీరు కూడా ముందుకు పోయేటోళ్ళు, మీరు చక్కగా ఆడలేదు అన్నట్టుగా అంటాడు. ఇక్కడ మెగా ఛాలెంజ్ కంటే ముందు కూడా కొన్ని డిస్కషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తుంది శాండ్రా. ఏమంటుందంటే మీరు రెడ్ శాండ్ పోసి మమ్మల్ని ఫేక్ అన్నారు, మా రిలేషన్షిప్ ఫేక్ అన్నారు అని అంటుంది. రిలేషన్షిప్ ఫేక్ అని ఎక్కడన్నాం మేము అని చెప్పి జాను. రిలేషన్షిప్ గురించి ఎందుకు మాట్లాడినాం మేము? రెడ్ శాండ్ ఏంటిది? బాండ్ కంటే బాండ్ క్రెడిట్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్న వాళ్ళు ఎవరో అది పోయాలి అన్నారు. అట్లంటే మాకు బాండ్ క్రెడిట్స్కి ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తున్నారు అని చెప్పి ఇద్దరు పోసిరు. ఆ వీక్ మేము ఎక్కువ మాట్లాడినాం కావచ్చు బాండ్ క్రెడిట్స్ గురించి, వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడినాం కావచ్చు, వాళ్ళకి అనిపించి ఉండొచ్చు, అందుకే పోసిరు. ఇప్పుడు వాళ్ళు పోసిరు బాండ్ క్రెడిట్స్ ఎక్కువగా థింక్ చేస్తున్నారని పోసిరు. అంటే మా రిలేషన్ ఫేక్ అని చెప్పినట్టు వాళ్ళు నువ్వు చెప్పినావా నువ్వు చెప్పినావా అని అడుగుతూ ఉంటారు. అడుగుతామంటే అట్లా కాదన్నట్టుగా అంటే అది బాండ్ క్రెడిట్స్ గురించి అది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో బాండ్ కంటే బాండ్ క్రెడిట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనిపిస్తే వేస్తారు అంతే. మీకు అనిపించింది, మీరు అనిపించారు కాబట్టి వేసినాం అంతే. మీ రిలేషన్షిప్ని మేము ఫేక్ అని ఎందుకన్నామంటే అన్నారు. అయిందా మాట్లాడొచ్చా అంటారు శాండ్రా. ఇక ఇక్కడ మహేష్ కొంచెం ఇమిటేట్ చేసినట్టు చేస్తాడు. ఇమిటేట్ చేసినట్టు చేయగానే వాళ్ళకి ఇమిటేట్ చేయకు మాకు చేయకు అని చెప్పి సీరియస్ అవుతాడు. కొంచెం సీరియస్ ఎక్కువ అయినా అనిపించింది. ఒకవేళ ఎందుకు తెలుసా ఇమిటేట్ చేస్తే సీరియస్ అవ్వాలి అంటే, ఒకవేళ నేను బిగ్ బాస్లోనో ఇట్లాంటి షోలోనో ఉంటే నాకు ఎవరు మాట్లాడినా ఆటోమేటిక్గా వాళ్ళకి ఇమిటేషనే వస్తుంది. ఫస్ట్ నాకు ఇమిటేషన్ వస్తుంది. సస్తారు నన్ను టార్చర్ పెడతారు, ఇమిటేట్ చేయకని అందరిని ఇమిటేట్ చేస్తారు. నేను నాకు వస్తుంది ఆటోమేటిక్గా. అవతల ఎట్లా మాట్లాడితే అట్లా వస్తుంది. అవతల కర్నూలు భాష మాట్లాడితే నాకు కర్నూలు భాష వస్తుంది. అవతల వైజాగ్ భాష మాట్లాడితే నాకు వైజాగ్ భాష వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ టోను, వాళ్ళ ఇమిటేషను, యాజ్ ఇట్ ఈజ్ ఇమిటేట్ చేస్తాను నేను. వస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది. ఏం చేయాలి? ఘోరంగా. నాకు చిన్నప్పటి నుంచి అది ఒక పెద్ద వీక్నెస్ ప్లస్ పాయింట్. నా మైనస్ పాయింట్ అది, నా ప్లస్ పాయింట్ అది. ఏమిరా కామెడీ చేస్తున్నావు అని చెప్పి అన్నోళ్ళు కూడా ఉన్నారు. కానీ అదే ప్లస్ అయి కూర్చుంది. అట్లా నేను బిగ్ బాస్కి పోతే మాత్రం ఈ ఇమిటేషన్ దాని మీద ఘోరంగా పాయింట్లు పడతాయి అబ్బా. శాండ్రా
బాండ్ క్రెడిట్స్ గురించి మీరు డైనింగ్ టేబుల్ దగ్గర మళ్ళీ అడిగారు. అది తప్పు అన్నారు మీరు. ప్రూవ్ అయింది కదా తప్పు కాదని. అంటే తప్పనే ఎందుకు కాలేదు? ఎందుకు తప్పు కాలేదు? తప్పే అయింది కదా అంటే మీరు ముందు పోయారు కదా అంటే, అవును మీరు సరిగ్గా ఆడలే. మీరు మెగా ఛాలెంజ్ కరెక్ట్గా ఆడి ఉంటే మీరు మీ పొజిషన్ మారకపోయేది. మీరు పడిపోయారండి అంటాడు. అనగానే పడడం నా తప్ప అని చెప్పి శాంటా సీరియస్ అయింది. కాగానే కాదు తప్పని ఎవరు అన్నారు అని అంటూనే ఉన్నాడు. అనే లోపే మనిషేనా మీరు అన్నది. ఒరి అమ్మ ఎందుకు ఇంత పెద్ద మాట మాట్లాడింది? ఆయన తప్పు కాదు, మీరు పడిపోవడం తప్పు కాదండి, మీరు అది గెలిచి ఉంటే మీరు ముందు పోయారు అదే ఉద్దేశంతో అన్నాడు కదా. దాన్ని పట్టుకొని మనిషేనా అన్నది. మనిషేనా అని ఎట్లా అంటావు? మనిషేనా అంటాడు జర్రలు ఎజిరిగా. లేగానే హ్యుమానిటీ అనేది లేదా, మనిషేనా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇక శాండ్రా ఉండి జాన్ ఇక గట్టిగా అరుచుకున్నారు. లొల్లయింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమైనా బుద్ధి ఉందా? ఇట్లా మనుషులేనా అని అంటారా మీరు? ఏమైనా కరెక్టేనా ఇది అసలు? అంటే పడిపోతుంటే మీకు హ్యుమానిటీ లేదా? నేను అక్కడ పడిపోయాక కూడా నేను ఆడలేదని ఎట్లా అంటారు అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోతుంది. వేరే అక్కడ ఆయన ఏమన్నాడు? పడిపోవడం తప్పనలేదు. మీరు ఆ ఛాలెంజ్ గెలిచి ఉంటే మీ ఛాలెంజ్ ముందుకు పోతుంటే మీ పొజిషన్ మీకే ఉండేది, మేము కింద ఉండేటోళ్ళం అనే సెన్స్లో చెప్పిండు ఆయన. సరే ఆ తర్వాత బాను ఉండి ఇక లాస్ట్కి శాండ్రా ఏమంటుందంటే, జాను బయటకు రాలేదు, కనబడలేదు అంటే మీరు బయటకు వస్తే కనబడేది, మీరు బయటకు రాక కనబడలేదు అంటే ఎట్లా అని అంటాడు. ఈ షోలో ఇట్లుండాలని కావాలని ప్లాన్ చేసుకుని వచ్చిరు అని చెప్పి అంటున్నది ఆ మధ్యలో అన్నది అంటున్నది ఏమైనా కరెక్టేనా? అసలు ప్లాన్ చేసుకుని వస్తారు ఎవరైనా ఇక్కడికి అన్నట్టు చెప్తారు. ఆ తర్వాత కళ్యాణ్ అండ్ వసంతికి ఫోర్త్ లాస్ట్ గ్లాస్ చిన్న గ్లాస్ పోస్తారు. పోసి ఏదో ఒక రకంగా చిరాకు పడుతూ ఉంటారు మీరు మధ్యలో. డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టుగా ఏదో చెప్తుంది. అంటే ఇక కళ్యాణ్ పెద్దగా వాదించాడు, పొలైట్గా చెప్పారు, ఓకే నేను రిసీవ్ చేసుకుంటున్నా పోవాలంటే చెప్పారు. ఆ తర్వాత అన్నిటికంటే పెద్ద గ్లాసు పెద్ద లోట ఫస్ట్ది తీసుకుపోయి నటరాజ్ మాస్టర్ని నీతు వాళ్ళకి పోస్తారు. పోసి శివంగి గారి కోసం పోస్తున్నాము. కేరింగు, సపోర్టు, అంటే కోపం అనేది మీకు కేవలం ఛాలెంజెస్లో ఉంది తప్ప మిగతా ఎక్కడా లేదు. సో మీదంతా కూడా చాలా బాగుంది, శివంగి గారి ఫైటింగ్ స్పిరిట్ అదంతా చాలా బాగుంది అని చెప్పి ఇచ్చారు. 10 వారాలు కొట్టించుకున్న వాళ్ళని ఎవరు అప్రిషియేట్ చేయలేదు. సర్లే ఓకే. నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్ ఫుల్ హ్యాపీ, దాని సూపర్ అన్న. సెకండ్ అంటే రెండో గ్లాస్ వచ్చేసి నూకరాజు ఆశ వాళ్ళకి పోసి ఇది సెకండ్ కాదు ఫస్ట్ అనుకోండి అని చెప్పారు. నాదే కాదు వదిన ఫీలింగ్ కూడా అదే అని చెప్పిండు. కేరు సపోర్ట్ చాలా బాగుంది. ఫస్ట్లో నూకరాజు ఒక రకంగా ఉండేది, తర్వాత మెల్లగా అందరి పాయింట్స్ తీసుకొని మారుతూ వచ్చిండు. తప్పులు జరుగుతూనే ఉంటాయి, గొడవలు అవుతూనే ఉంటాయి, కానీ కలిసిపోయిన విధానం కానీ మంచిగా ఉన్న విధానం కానీ నువ్వేగా అండ్ అదే ఇక అంత బాగా చేశారని చెప్పిండు. ఓకే నువ్వు ఎక్కడ డౌన్ కాలేదు, మంచిగా రేజ్లోనే వచ్చినావు. చెయ్యి నీకు బాగా లేనప్పుడు కూడా ఆసియా చాలా ఎఫర్ట్ చూపించింది. ఆసియా పర్ఫెక్ట్ ఎఫెక్ట్ చూపించడం వల్లనే మీరు ఇట్లా ఉన్నారు. అండ్ వెయిట్ లాస్ అయినా కూడా అది కూడా భలే అనిపించింది అని చెప్పి ఇచ్చారు. వెయిట్ లాస్ అంటే టెన్షన్కే అండి ఆయన. సరే ఇక అంత అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ వాటర్ ఉన్నాయి అంటే ఎక్కువగా అందరూ పాజిటివ్గా చెప్పిన వాళ్ళు ఎవరు అన్నట్టుగా లైన్గా పెట్టారు. ఫస్ట్ ప్లేస్లో నూకరాజు, సెకండ్ ప్లేస్లో నటరాజ్ మాస్టర్ నీతు. ఎందుకంటే నటరాజ్ మాస్టర్కి నూకరాజు పోసిన ఫస్ట్ ప్లేస్ పెద్ద జగ్గు, ఆ తర్వాత మహేష్ పోసిన పెద్ద జగ్గు ఉండడం వల్ల ఆయన ముందుకు వచ్చేసిండు. నూకరాజుకి ఏమో కళ్యాణ్ పోసిండు, కళ్యాణ్ వసంతి వాళ్ళు పోసిరు, భాను వాళ్ళు పోసిరు, నటరాజ్ మాస్టర్ వాళ్ళు సెకండ్ ఇచ్చిరు, అండ్ వీళ్ళు సెకండ్ ఇచ్చారు మహేష్ వాళ్ళు, అందుకే అందరికంటే ఎక్కువ వచ్చింది అన్నట్టు. సో ఆ తర్వాత భాను, ఆ తర్వాత కళ్యాణ్ వసంతి అండ్ మహేష్ చాండ్రా ఇద్దరికి ఫోర్త్ ప్లేస్లో పెట్టేశారు. నెక్స్ట్ అగ్రెషన్ గురించి ఇక కళ్యాణ్ వసంతి వాళ్ళు అందరూ లోపలికి పోయి మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ వసంతి వాళ్ళు అంటారు అగ్రెషన్ గురించి మాట్లాడుతున్నారు, ఆయనది అగ్రెషన్ ఎక్కువ, నాది అగ్రెషన్ ఎక్కువ, ఆయనది ఎక్కువ కదా, ఆయన సూట్ కేసులు తన్నేసిండు, నేను చెప్పులు ఇసిరేసిన, కానీ ఆ చెప్పులు షూస్ ఎందుకు ఇసిరేసిన అంటే వేరే చెప్పులు వేసుకుందాం అనుకున్నా, ఆ టైంలో ఆ చేతులు ఉన్నాయి కాబట్టి ఇసిరేసిన అంతే అంటాడు. అది కూడా తప్పే అని అంటుంటే ఇక వసంతి ఉండి ఆయనకు అగ్రెషన్ ఎక్కువ, కానీ నీ పాయింట్కి అయితే నేను సపోర్ట్ చేయను, నేను స్టాండ్ తీసుకున్నది తప్పనే అంటాను అన్నట్టుగా వసంతి చెప్తాను. సో నెక్స్ట్ భాను వీళ్ళిద్దరు మనిషేనా ఏం మాట్లాడుతున్నారు, అంతా సింపతి గేమ్ తప్ప ఇంకేం లేదు ఇక్కడ, మనిషేనా అంట, మీరు ఎందుకు అవ్వలేదు అని అన్నాను ఫస్ట్ ఫైనలిస్ట్ అంటే, మీరు ఎందుకు అవ్వలేదు ఫస్ట్ ఫైనలిస్ట్ అని అన్నారు. మరి ఆ ఒక్క వీక్ ఆడితే అయిపోయిందా? 2-3 వారాలు ఆడినాం, మరి మనం 2-3 వారాలు ముందున్నాం, టాప్లో ఉన్నాం, మరి దాన్ని ఏమంటారు అన్నట్టుగా వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు భాను. ఆ తర్వాత ఫుడ్ వచ్చిందబ్బా, అన్ని రకాల ఫుడ్స్ వచ్చినాయి, చేపలు, రొయ్యలు, మటను, చికెను, నాటుకోడి, బగారన్నము, వైట్ రైసు, బిర్యానీ అన్నీ వచ్చినాయి. అన్నీ వస్తే మంచిగా తింటారు, ఫుల్గా తినేసారు. అబ్బబ్బా అన్నీ వచ్చినాయి అని తిన్నారు. కానీ అవన్నీ కూడా వాళ్ళ ఇంట్లకి వెళ్ళి వచ్చినాయి అన్న సంగతి వాళ్ళు గుర్తుపట్టలే. ఈ రొయ్యలు మాకు ఇదే టైంలో వస్తాయని అనుకున్నాడు అడగా నూకరాజు, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన రొయ్యలని గుర్తుపట్టలేకపోయాడు. బగారన్నం వీళ్ళ ఇళ్ళకి వెళ్ళి వచ్చింది, నాటుకోడి వచ్చింది,
జాను భాను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళంటే అది తెలియదు, జిలేబీలు వచ్చినాయి అవి జిలేబీలు వచ్చేసి మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినట్టు అది వాళ్ళకి తెలియదు. అట్లా అన్నీ తినేసిర్రు, కానీ అది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వచ్చినాయని గుర్తుపట్టలేకపోయారు. ఆకలి మీద ఉన్నారు తినేసారు. తర్వాత వీళ్ళు నటరాజన్ నీదు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. పక్కన అంటే ఒకరిని పొగుడుకుంటే పొగుడుకోనియండి, కానీ పక్కన వాళ్ళని నొక్కుతూ అనడం ఎందుకు? ఆశకు కూడా అనిపించింది, నా చేయబట్టి నొక్కింది కూడా, అది ట్రిగ్గర్ అవ్వద్దు అన్నట్టుగానే చెప్పింది. చిన్నపిల్లకే అర్థమైంది. వాళ్ళు జానుమాను మెచ్చుకుంటూ మనల్ని అంటున్నారు అన్న సెన్స్ అర్థమైపోయింది మాకు అన్నట్టు చెప్తుంది అన్నట్టు. నిన్న ప్రపోజ్ దాంట్లో కూడా నీ డైలాగులే వాడేసిండు అని చెప్తాను. వాసు మాట్లాడకపోయినా పర్లేదు, యాంగర్ ఇష్యూస్ గురించి మాట్లాడతాడు. ఎంత స్ట్రెచ్ చేశాడో తెలుసా? నాకు తెలుసు ఎంత స్ట్రెచ్ చేశారో తెలుసు, ఇంత స్ట్రెచ్ చేశారు ఆ ఇష్యూని అన్నట్టుగా చెప్తాను. 15 నిమిషాల ముందు గేమ్ స్టార్ట్ అయ్యే 15 నిమిషాల ముందు మాట్లాడుకొని వచ్చారు వాళ్ళు. ఓకే, ప్రతి దాంట్లో గొడవలు ఉంటాయి కామన్. సరే ఓకే. తర్వాత శాండ్రా ఏడుస్తూ ఉంది, ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంది. ఎట్లా ఎడుతుందంటే పడిన తర్వాత కూడా ఆడి చూపించిన మాట ఎలా వస్తుంది నోటి నుంచి. మనుషులేనా అంటే బాధపడుతున్నారు వాళ్ళు, మనుషులేనా అడిగితే బాధ వేస్తుంది. బాధ వచ్చిందా, నా ప్రాణం పోయితే హ్యాపీ వాళ్ళకి అట. అక్క నువ్వు ఆడవు, ఏడుతావు, బాధపడతావు, మళ్ళీ మీదకి వెళ్ళి వాళ్ళని మనుషులేనా అంటున్నావు. సరిగ్గా ఆడలేదు మీరు, ఏ గేమ్స్ అక్కడ ఆడలేదు. ఏదో అదృష్టవశాత్తు ఆ వీక్ గట్టిగా అన్నీ ఇక ఏంది నవగ్రహాలు పంచభూతాలు మీకు సహకరించినాయి అంతే. యూనివర్స్ హెల్ప్ చేసింది మీకు ఆ వారం అంతా. మిగతా వాళ్ళందరూ తప్పులు తడక చేస్తూ పిచ్చి పిచ్చిగా చేస్తా అంత ఆగమాగమయ్యారు. మీకు అన్ని ప్లస్ అయినాయి అంతే. ఇక గ్రహాలు అనుకూలించాయి. సో నా ప్రాణం పోతే వాళ్ళకి హ్యాపీనెస్ ఉండేదా? ప్రాణం పెట్టి ఆడింది అనే వల్ల ఎలా పడింది మనిషి లేవలేకపోతుంది. అయినా కన్నా ఆడాల్సిందని ఎలా చెప్తారు చెప్పు. ఓకే మహేష్, నువ్వు ప్రూవ్ చేసావు కదా, పడింది కూడా అది కూడా పాయింట్గా పెడతారు అన్న అంటుంది. ఆయన పాయింట్ ఏం పెట్టలే, మీరు ఇంత స్ట్రెచ్ చేసినంత స్ట్రెచ్ చేయలే, ఆయన సింపుల్గానే చెప్పిండు. కాదు మీరు అది బాగా ఆడింటే, మీరు పడకుండా ఉంటే మీరే గెలిచేటోళ్ళు, మీరే ముంగట ఉండేటోళ్ళు కదా అన్న పాయింట్ అన్నాడు. దాన్ని పట్టుకొని మనిషేనా అని ఇన్ని గుంజులు గుంజి ఆయన ఇట్లా అన్నాడు, పడినా ఆడాలట, ప్రాణం పోయినా హ్యాపీ అని ఆయన అన్నాడు. అవన్నీ కల్పించుకోవడాలి, తప్పతే ఇంట్రోవర్ట్ నేచర్ ఇది, అన్నీ ఊహించుకోవడాలే. సరే క్యాన్వాస్ ఇచ్చారు, కలర్స్ ఇచ్చారు, మీ డ్రీమ్ హౌస్ని గీమన్నారు. యాజ్ ఇట్ ఈజ్గా చిన్న పిల్లల దగ్గర నుంచి వేసేది బొమ్మ ఉంటుంది, ఒక గుడిసె ఎత్తారు, పక్కన 2 కొండలు ఎత్తారు, దాని మీద సూర్యుడు ఎత్తారు, ఒక వాగు ఎత్తారు, ఇటు పక్కన ఆవులు ఎత్తారు, ఒక బాయ్ ఎత్తారు, ఇటు పక్కన ఒక ఉయ్యాలు ఎత్తారు. అంత చిన్నప్పటి నుంచి అందరికీ వచ్చే డ్రాయింగే అదే వేసారు అందరూ. డ్రీమ్ హౌస్ అందరికీ అంతే, 2 చెట్లు, 10 చెట్లు ఉండాలి చుట్టుముట్టు, ఇంత కొండ గాలి వాగు అన్నీ ఉండాలి. కానీ ఇట్లాంటి ప్లేస్లో పోయి ఉంటావా అంటే ఉండవు. ఎందుకంటే మనకు 5G నెట్వర్క్ కావాలి, క్లిక్ చేస్తే బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఊబరు అన్నీ ఉండాలంటే సిటీలో ఉండాలి కదా, తప్పదు. అందరికీ డ్రీమ్ హౌస్ అదే ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం. అందరూ అనుకుంటారు రిటైర్ అయ్యేదాకా అనుకుంటారు, రిటైర్ అయిన తర్వాత పోయిందా అంటే శాత కాదు. అప్పుడు మళ్ళీ చచ్చినట్టు హాస్పిటల్కి దగ్గర ఉండాలి కాబట్టి మళ్ళీ సిటీలో వచ్చి ఉండాల్సి వస్తుంది. ఎడిదిరిగి బతుకు ఊహల్లోనే బతుకుతాను తప్ప నిజంగా బతకమన్నట్టు ఉంటుంది. సరే, డబ్బులు ఉన్నోడేమన్నా బతుకుతాడంటే బతకడు, లేనోడేమన్నా బతుకుతాడంటే బతకడు. అందరూ ఆశలతో కొట్టుమిట్ట ఆడతా అందరి ఫైనల్గా డ్రీమ్ హౌస్ ఏముంటుందంటే ప్రశాంతతే. ఆ ప్రశాంతత కోసం పైసలు సంపాదించాలన్న దానిలో కింద మీద వాడతాం. ఆ పైసలు సంపాదించి ముసలి చచ్చిపోతాం. దాని వెనక పరిగెడుతుంటుంది తప్ప రియాలిటీకి నాకు ఈరోజు అనిపించింది తప్ప, నా బ్రెయిన్ ఎప్పుడు ఒక థాట్లో ఉంటుంది, థింక్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. మనిషికి జాగా అంటే భూమి అనేది, యాక్చువల్లీ భూమి అనేది ఫ్రీ, కానీ దాన్ని మనం పార్టీషన్ చేసుకొని నీది నాది అని చెప్పి పనిచేసుకున్నాం. లేదంటే ఇదంతా ఫ్రీ భూమి, ఇది దేవుడిచ్చిన భూమి, నువ్వు ఇచ్చింది కదా, నేను ఇచ్చింది కదా. రిజిస్టర్ అసలు సబ్ రిజిస్టర్ ఎందుకు, రిజిస్ట్రేషన్ ఎందుకు, తొక్కేందుకు, తొడగూరేందుకు? ఇదంతా దేవుడిచ్చిన భూమి, మనం వాడుకోవచ్చు, కానీ పని చేసుకున్నాం. నీరు దేవుడిచ్చిన నీరు, దాన్ని ఒక కనెక్షన్ పెట్టుకొని దానికి పైసలు కడతాను గవర్నమెంట్కి. గాలి ఉచితము, నీరు ఉచితము. గాలిని ఇంకా అమ్ముతలేరు, ఇంకా అమ్మేస్తారులే. గాలిని కూడా అమ్ముతారు అనుకో, ఫ్రెష్ ఎయిర్ అని చెప్పి అమ్ముతూనే ఉన్నారులే. కానీ అన్నీ ఉచితమే, పంచభూతాలన్నీ ఫ్రీయే, అందరికీ ఫ్రీయే. కానీ వాటి మీద బిజినెస్ అయిపోయింది. వాటర్ బిజినెస్ అయిపోయింది, భూమి బిజినెస్ అయిపోయింది, అన్నీ ఫ్రీయే కదా. గింతంత భూమి ఉంటే గిన్నె నిత్తనాలు తలుగుంటే నీకు కావాల్సిన ఫుడ్ వచ్చింది. అడవులు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అన్నీ ఫ్రీయే, దేవుడు ఇచ్చినాయి. కానీ వాటి మీద బిజినెస్ చేస్తానమే అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. నేను చాలా ఘోరంగా ఆలోచిస్తాను, ఇంట్రోవర్ట్ కంటే దారుణంగా కదా. అన్నీ ఫ్రీయే, పంచభూతాలు దేవుడు ఫ్రీగా ఇచ్చిండు, కానీ దాన్ని బిజినెస్ కింద మార్చేసుకొని దాని మీద డబ్బులు సంపాదించుతూ ఉన్నారు తప్ప యూజువల్లీ అన్నీ ఫ్రీయే. మనిషి బతకాలంటే చిన్న గుడి చేసుకోవచ్చు,
ఇంత అంత జాగా ఉండే 4 విత్తనాలు వేసుకోవచ్చు, పండించుకోవచ్చు, తినచ్చు, పండచ్చు, భూమిలో నీళ్ళు ఉంటాయి వాడుకోవచ్చు, దేవుడు నీళ్ళు ఇస్తాడు పైనుంచి వెళ్ళి వాడుకోవచ్చు, గాలి ఉంటుంది, చెట్లు ఉంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తుంది చాలు. ఇదే ఇదే హ్యూమన్ లైఫ్. ఈ రోగాల రుచులు రావడానికి కారణం ఏంటంటే ఈ డెవలప్మెంటే. అదేం లేకపోతే అసలు ఆది మానవులు బతికిర్రంటే ఎక్కువ ఏళ్ళు బతికిర్రు, 100 ఏళ్ళు బతికిర్రు, 200 ఏళ్ళు బతికిరంటే ఎందుకు బతికరు? ఆడు పంచభూతాలు ఫ్రీగా వాడుకున్నాడు, ఆడు పంచభూతాలని ఎంజాయ్ చేసిండు. మనం పంచభూతాలకి భూతం పట్టినట్టు పట్టినాం, దరిద్రులం మనం. సరే, తర్వాత వచ్చిండ్రు ఎవరు, శ్రీముఖి వచ్చింది. తరికిడి తత్తయి కాదు ఈసారి ఫ్యామిలీ అన్నట్టు వచ్చింది. ఇంకా అసలు ఈ సర్ప్రైజెస్ ఉంటాయని చెప్పినాం కదా, ఈరోజు అద్భుతమైన సర్ప్రైజెస్ ఉంటాయని వాళ్ళందరినీ రెడీ అయ్యి రమ్మన్నారు. వచ్చిర్రు, కూర్చున్నారు. కూర్చున్నాక మీకు ఫ్యామిలీ నుంచి ఫుడ్ వచ్చింది, ఆ ఫుడ్ ఫ్యామిలీది కనీసం గుర్తుపట్టలేదు మీరు. ఎవరో ఉన్నారంటే ఫ్యామిలీని మర్పించేలాగా చేసింది మ్యాడ్ ఫర్ ఇచ్చేదారని మూకరాదు అంటాడు డైలాగు. ఇది జాలే, ఒక్కడు గుర్తుపట్టలేదు. నాటుకోడి నీ దగ్గర నుంచి వచ్చింది, జిలేబీ నీ దగ్గర నుంచి వచ్చింది, వీళ్ళ అని చెప్పి అన్నీ చెప్పేసింది. చెప్పి ఇప్పుడు మీకు సర్ప్రైజ్ చేస్తాం, మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్, సపోర్టర్స్ని అండ్ సెలబ్రిటీ గెస్టులని మేము పిలవబోతున్నాం, మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న సెలబ్రిటీస్ని పిలవబోతున్నాం అని చెప్పి అనగానే నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ ఎవరు వస్తారు అనుకుంటున్నారంటే తనుజ వస్తుంది అనుకున్నాను. తనుజ బయట సపోర్ట్ చేస్తుంది, తనుజ వస్తుందని అనుకున్నారు వాళ్ళు. సర్ప్రైజ్ అని చెప్పి తీసుకొచ్చారు. లక్ష పాప వచ్చింది. లక్ష పాప ఫస్ట్ ఫోటో ఇచ్చారు. ఫస్ట్ బేబీని ఎత్తుకున్నప్పుడు ఫోటోని చూపించారు. అది ఒక మెమరీ అబ్బా, అది ఒక మెమరబుల్. నేను ఫస్ట్ టైం పొట్టిదాన్ని విద్మహిని పొట్టగానే ఎత్తుకున్నప్పుడు అదిలే ఎమోషనల్ అయిపోయాను. ఇంత చూడంగానే ఒక బాడీలో వైబ్రేషన్, కళ్ళల్లో మెరుపు, కళ్ళల్లో నీళ్ళు, భలే అనిపించింది. బాగుంటుంది అబ్బా ఆ ఫీల్, ఏం ఆటగా ఆ మాట బాగుంటుంది. పాప ఫోటో ఇవ్వగానే వాళ్ళు ఎమోషనల్ అయిపోయారు. కట్ చేస్తే పాపని రప్పించిన తర్వాత ఇంకా ఎమోషనల్ అయిపోయి ఇట్లా వణుకుతాడు, ఎమోషనల్ అయిపోయి ఏడుస్తాడు. నేను అనుకుంటే పొటక్క నేను 24 గంటలు పిల్లలతో ఉంటా, 24 గంటలు పిల్లలతో ఉంటా. నాకు ఓన్లీ ఈవెంట్ ఉంటేనే బయటకు పోతా, వీడియో చేసుకుంటే ఇక్కడికి వస్తా. మళ్ళీ వీడియో అయిపోగానే ఇంకా అప్లోడ్ చేయకంటే ముందే డోర్ తెరుతా. వాళ్ళు అత్తనే ఉంటారు, నాతో ఆడుతూనే ఉంటారు. తెలుసు కానీ వీడియో చేయంగా కూడా మధ్యలో ఎత్తనే ఉంటారు. అంత అంత కలిసి ఉంటాను నేను. ఒకవేళ నేను ఇట్లాంటి షోకి పోతే 1 నెల రోజులు 2 నెలల్లో విడిచి ఉండాలంటే నాతోటైతే కాదు, అంత కలిసి ఉంటాను నేను. పిల్లల కోసం నా కెరీర్ని మార్చుకున్నా. తను ఒక్కతే ఉంటుంది, తనకి నేను సపోర్ట్గా ఉండాలి అని చెప్పి కంప్లీట్గా నేను బయటకు పోయే బిజీ వర్క్స్ కంటే ఇంట్లో నుండి చేసుకునే పనులు పెట్టుకున్నా. పికిల్స్ బిజినెస్ పెట్టుకున్నది కూడా అందుకే, ఇంట్లో నుంచి చేసుకోవడమే అంతే. సింపుల్గా ఇంట్లోనే ఉంటాం, ఇంట్లోనే చేసుకుంటాం. మేమిద్దరం కలిసి ఆడతా పాడతా చేసుకుంటాం, సింపుల్గా చేసుకుంటాం. హెవీ ఆర్డర్స్ ఉన్నప్పుడు వర్కర్స్ని ఏమైనా పిలుచుకుంటాం, లేదంటే మ్యాక్సిమం మేమిద్దరమే చేసుకుంటాం. చాలా మంచిగా సింపుల్గా బతుకుతూ ఉంటాం. అసలు ఇట్లాంటి షో వచ్చిందనుకో, పిల్లల్ని విడిచిపెట్టి ఉండాలంటే 24/7 వాళ్ళతో ఉండే నాకు కాదు. ఇప్పుడు నటరాజ్ మాస్టర్కి కూడా అదే ఉంటుంది కదా. ఇప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ జానర్, షూట్స్ ఉంటే పోతారు, ఈవెంట్స్ ఉంటే పోతారు, లేదంటే ఇంట్లోనే ఉంటారు, పిల్లలతో పాపతోటే ఉంటారు. ఆ ఎమోషన్, ఆ అఫెక్షన్ పీక్స్లో ఉంటుంది. 24/7 కలిసి గడిపేటోళ్ళకి అట్లుంటుంది. అఫ్కోర్స్ అందరికీ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇంకా తక్కువ టైం గడిపేటోళ్ళకి ఇంకెక్కువ ఎఫెక్షన్ ఉంటుంది, అది వేరే విషయం. నాకంటే ఇంకెక్కువ ఎఫెక్షన్ ఇప్పుడు 9 to 9 జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి టైం దొరికేదే తక్కువ పిల్లలతో స్పెండ్ చేయడానికి, వాళ్ళకి ఇంకెక్కువ ఉంటుంది ఎఫెక్షన్. నేను అనుకుంటున్నా కానీ నాకంటే ఎక్కువ ఉంటుంది అనుకో, అది వేరే విషయం. ఎవ్రీ పేరెంట్ అబ్బా పిల్లల మీద ఘోరంగా ఉంటుంది, పెద్దగా దాకా అట్నే ఉంటుంది. అది అడ్డాలన్నాడు బిడ్డలే, గడ్డాలన్నాడు కాదు కానీ చెప్తున్నా. ఇప్పుడు అక్కడనే ఒక ఫాదర్ ఒక డాటర్ ఉన్నారు. ఎవరు? నటరాజ్ మాస్టర్ డాటర్. అక్కడనే ఒక ఫాదర్ ఒక డాటర్ ఉన్నారు. ఎవరు? నీతు వాళ్ళ ఫాదర్. దట్ వాజ్ ద డిఫరెన్స్. పిల్లలంటే ఎక్కువ అమితమైన ప్రేమ. పెద్దగా ఏంటంటే వాళ్ళ బతుకు వాళ్ళు బతికేస్తారులే, ఏం లేదన్న సెన్స్ ఉంటుందిలే కానీ. సో అక్కడే ఇంకో ఫాదర్ అండ్ డాటర్ కూడా ఉన్నారు మనం గమనిస్తే. సో ఫుల్ ఎమోషనల్గా ఉంది. లక్ష పాప క్యూట్గా మాట్లాడింది. నీకు ఇక్కడ ఇంకెవరైనా నచ్చినంటే నచ్చలేదు, అంటే వాళ్ళు నచ్చినంటే నచ్చలేదు, వీళ్ళు నచ్చినంటే నచ్చలేదు, ఓన్లీ మా నాన్న మా మమ్మీ డాడీ గెలుస్తారు అని చెప్తుంది. ఇంకేమో అన్నదబ్బా, సమా ఈజ్ బ్యాక్ అంటే సమా ఈజ్ బ్యాక్ అంటాను చిన్నపిల్ల, గమ్మత్ అన్నది. కప్పు మంది అన్న అంటుంది, మమ్మీ డాడీ కప్పు మనది అంటే. నీ ఫేవరెట్ యాంకర్ ఎవరు అంటే చీముకి అంటుంది. బాగా పాపతో డ్యాన్స్ అదంతా క్యూట్గా అనిపించింది. వెరీ నైస్ ఎపిసోడ్. రేపు ఇంకా మంచిగా ఉంటుంది, అంటే ఫ్యామిలీస్ అందరూ వస్తారు. యాక్చువల్లీ ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ రేపు వేస్తే, ఒక బిట్ కూడా రేపు వేస్తే మొత్తం ఫ్యామిలీ ఎపిసోడ్ ఒక ఎమోషనల్ ఎపిసోడ్ ఉండే సూపర్ అనిపించేది కదా. ఖరాబ్ చేస్తారు అబ్బా వీళ్ళు, మ్యాడ్ ఫర్ ఇచ్చిదార్, మ్యాడ్ ఎడిటింగ్ ఉన్నది చూసుకోరు. ఓకే, క్రియేటివిటీగా నన్ను పెట్టుకోరు, ఒక 2-3 లక్షలు ఇచ్చి. సరే, ఇది మ్యాటర్. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.
ఉంటా, టేక్ ఇట్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఇస్ యువర్ స్టిల్ ఫ్రెండ్ శ్రీనివాస్, alias Sinu65, సైనింగ్ ఆఫ్. శబఖైర్.